ముందుగా ఆర్పి పట్నాయక్ గారికి నమస్కారం. మీరు ఈ మధ్య పరుచూరి మల్లిక్ సంధించిన ఒక 57 క్వశ్చన్స్ రామ్ గోపాల్ వర్మ గారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరుచూరి మల్లిక్ గారిని మీకు క్వశ్చన్స్ ఉన్నవన్నీ కూడా ఒక పేపర్ మీద పెట్టి మెడికల్ సొసైటీకి కానీ డాక్టర్స్కి కానీ వాళ్ళని అడిగితే కనుక వాళ్ళకి వాళ్ళు సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దట్ కుడ్ బి ద ఫస్ట్ స్టెప్ అని చెప్పి ఆర్జీవి గారు అంటాం. దానికి తగ్గట్టుగా పరుచూరి మల్లిక్ గారు ఆ క్వశ్చన్స్ అన్నీ రాయడం, ఆ క్వశ్చన్స్ నాకు ఆర్పి పట్నాయక్ గారు షేర్ చేసి దీనికి మీరు ఆన్సర్స్ ఏమన్నా చెప్పగలరా అని అడగడం జరిగింది. నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను అని చెప్పి దాదాపుగా ఒక 57 క్వశ్చన్లు సంధించారు పరుచూరి మల్లిక్ గారు. సో అవన్నీ 1 by 1 నేను చూశాను, ఒక డాక్యుమెంట్ ఫామ్లో ఆన్సర్స్ రాశాను, అది మీకు షేర్ చేస్తాను. అలాగే ఈ వీడియో ఫామ్లో చేస్తే కనుక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జనాలకి ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా పరుచూరి మల్లిక్ గారు, మీ నాలెడ్జ్కి హ్యాట్స్ ఆఫ్. మీరు అడిగిన క్వశ్చన్స్ ఎంత డెప్త్లో ఉన్నాయంటే కొన్ని చాలామందికి అసలు కనీసం అటువంటి టర్మినాలజీ ఉంటుందని కూడా తెలియకపోవచ్చు. సో మీరు జర్నల్స్ చదువుతున్నారు, అలాగే వేరియస్ ఆర్టికల్స్ చదువుతున్నారు, నాలెడ్జ్ పెంపొందించుకుంటున్నారు అన్న విషయం నాకు అర్థమవుతుంది మీ క్వశ్చన్స్ని బట్టి. సో వీటన్నిటికీ ఆన్సర్ చేయడానికి ఐ విల్ డూ మై బెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మాస్క్స్ అనేవి కానీ శానిటైజేషన్ కానీ సోషల్ డిస్టెన్సింగ్ కానీ పనిచేస్తాయా, ఎలా పనిచేస్తాయి అనేది ఒక క్వశ్చన్ ఉంది. దీనికి సంబంధించి పెద్దగా ఎలాబొరేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ షోన్ రీసెర్చ్, జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే దాంట్లో ఒక ఆర్టికల్ కూడా ప్రచురింపబడడం జరిగింది జస్ట్ రీసెంట్గానే, ఒక 3-4 months బ్యాక్. ఎఫికసీ ఆఫ్ మాస్క్స్ అని చెప్పి, అట్లీస్ట్ ఇట్ కట్స్ డౌన్ ద రిస్క్ బై 50% అండ్ సమ్టైమ్స్ ఆల్మోస్ట్ 70% ఈ ట్రాన్స్మిషన్ రాకుండా కోవిడ్ అనేది. ఆ ఆర్టికల్ నేను జత చేయడం జరిగింది డాక్యుమెంట్తో పాటు. ఎవరన్నా చదవాలనుకుంటే కనుక ఆర్టికల్ చదివితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ లభిస్తుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఏదన్నా మెడిసిన్ ఉందా అలోపతిలో ప్రీఎంప్టివ్గా ఇవ్వడానికి, అంటే ఈ కోవిడ్ రాకముందే ఇది ఇస్తే గనక మనకి ఏదన్నా హెల్ప్ అవుతుందా అనేది. అలోపతిలో అయితే కనుక అటువంటి మెడికేషన్స్ ఏమీ లేవండి. కోవిడ్ రాకముందే అది ప్రివెంట్ చేయడానికంటూ మెడికేషన్స్ ఏమీ లేవు అలోపతిలో. కొంచెం న్యాచురోపతిలో కానీ హెర్బ్స్ కానీ చూసుకుంటే కనుక ఈ స్పైసెస్ ఇన్ జనరల్ మనకి ఇమ్యూన్ బూస్టర్స్ అవుతాయి. ఆ స్పైసెస్ యూస్ చేయడం వల్ల హెల్ప్ అవుతుంది. అది కూడా ఎక్కువ కాకుండా తగిన మోతాదులో వాడుకుంటే కనుక. అందులో నేను ఎక్స్పర్ట్ కాదు, దానికి మీరు డెఫినెట్గా ఒక ఆయుర్వేదం డాక్టర్నో లేకపోతే న్యాచురోపతి డాక్టర్నో చూసుకోవడం మంచిది. కాకపోతే ఈ కోవిడ్ వస్తుంది రాగానే ఇనీషియల్గా ఫస్ట్ 1 weekలో ట్రీట్మెంట్స్ ఏం చేయొచ్చు అని చెప్పి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా మనం రెమ్డెసివిర్ అనుకున్నాం, కాకపోతే అది ఫస్ట్ వీక్లో ఇవ్వడానికి ఐవీ కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం కుదరదు. సో అలాగే సెకండ్ వీక్లో ఆ రెమ్డెసివిర్ ఇస్తే ఉపయోగం అంత గొప్పగా ఉండదు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మోల్నుపిరవిర్ అని చెప్పి ఒక కొత్త మెడికేషన్ని స్టడీ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ మెడికేషన్ ఒరిజినల్గా ఫ్లూ ట్రీట్ చేయడం కోసం అని చెప్పి క్రియేట్ చేశారు. దాదాపుగా ఒక 9 monthsగా దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు దాకా చూసిన రీసెర్చ్లో ఈ మోల్నుపిరవిర్ అనే మెడికేషన్కి యాంటీవైరల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అది కోవిడ్ మీద కూడా పనిచేస్తుంది.
ఈ కోవిడ్ వైరల్ లోడ్ తగ్గిస్తుంది అని చెప్పి ప్రిలిమినరీ డేటా ఉంది. ఇంకా ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి కాలేదు. కాకపోతే ఇదేదో ప్రామిసింగ్గా ఉంది మెడికేషన్ అన్నట్టుగా ఉంది. అమెరికా వాళ్ళు కూడా ఈ మందుని చాలా పెద్ద ఎత్తున కొందాము అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎప్పుడు ఈ ఫేజ్ 3 ట్రయల్స్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా యూజ్ ఉంది అనేది ప్రూవ్ అయితే కనుక. అలాగే మన దేశంలో నాట్కో ఫార్మా వాళ్ళు కూడా ఈ మందుని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మన ఇండియాకి తీసుకొద్దామని చెప్పి కూడా చూస్తున్నారు. సో ఈ మెడికేషన్ కొంచెం ప్రామిసింగ్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది. కాకపోతే వీ డూ నాట్ హ్యావ్ ఫుల్ డేటా. హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ అవైలబుల్ సూన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఒక మంచి విషయం ఏంటంటే ఈ మెడికేషన్కి సంబంధించి ఇది నోటి ద్వారా తీసుకోవచ్చు, ఓరల్లీ. అలాగే కాస్ట్ కూడా 30 రూపీస్ పర్ ట్యాబ్లెట్ అన్నట్టుగా నాట్కో ఫార్మా వాళ్ళు చెప్తున్నారు. అలా అనుకుంటే మనకి ఖర్చు పెద్దగా అవ్వదు. ఒక 200-300 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే 5 రోజులకి సంబంధించిన మెడికేషన్ మన దగ్గర వచ్చేస్తుంది. కాబట్టి బహుశా ఈ బ్లాక్ మార్కెట్లు రేట్లు బాగా పెంచేయడాలు ఇలాంటివన్నీ జరగకుండా ఉంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మూడో క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ ప్రిస్క్రిప్షన్ ఫర్ హోమ్ ఐసోలేటెడ్ పేషెంట్స్ అన్నారు. అంటే ఇదంతా కూడా ఒక ఏజ్ని బట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం చూసుకుంటే కనుక మోస్ట్ యంగ్ పీపుల్ దే రికవర్. ఈవెన్ little middle age and old people who do not really have any severe diseases, who do not have diabetes, hypertension, kidney disease, congestive heart failure, ఇవన్నీ లేని వాళ్ళు most of them recover. 80 to 85% will only have mild disease. ఏవో కొంచెం జ్వరం, లేదంటే కొంచెం దగ్గు, స్మెల్ పోయింది, ఇలాంటివన్నీ వస్తాయి. వచ్చి సెకండ్ వీక్ కల్లా తగ్గిపోతాయి. ఇంకొక 10% పీపుల్కి మోడరేట్ డిసీజ్ అంటాం. అది ఏంటంటే కొంచెం జ్వరాలు పెరిగినాయి, దగ్గు కూడా పెరిగింది, ఆయాసం మొదలైనట్టుందే, కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ స్లైట్గా తగ్గినాయి 95% కన్నా, కానీ 90 పైనే ఉన్నాయి. ఇలాంటి కేటగిరీ వీళ్ళకి ఏం చేయాలంటే కనుక ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. స్టెరాయిడ్ 6 milligrams ఫర్ 10 days యూజ్ చేసుకుంటే కనుక ఆ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ఉంటుంది చూసారా, అది తగ్గించుకుని ఈ సైటోకైన్ స్టార్మ్కి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. కాకపోతే స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడకూడదు, జాగ్రత్తగా వాడాలి. ఎక్కువ రోజులు వాడకూడదు, ఎక్కువ డోసు వాడకూడదు. ఇది చూసుకుంటే కనుక ఈ 10% కూడా ఇంప్రూవ్ అవుతారు ఇంట్లోనే. అంటే దాదాపుగా 95% ఆఫ్ పీపుల్ కెన్ బీ టేకెన్ కేర్ ఆఫ్ ఎట్ హోమ్. అలాగే స్టెరాయిడ్స్ ఫస్ట్ వీక్లో వాడడం మంచిది కాదు. సెకండ్ వీక్లో ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు అటువంటి దాఖలాలు ఏమన్నా ఉంటే, అంటే ఒక సిఆర్పి గ్రేటర్ దాన్ 20 ఉన్నా, లేకపోతే ఆయాసం మొదలైన ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ చూసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక హోమ్ ఐసోలేషన్ తోటి ఈజీగా ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు. ఒక 5% పీపుల్ మాత్రం ఏం చేసినా ఎలా చేసినా దే కంటిన్యూ టు గెట్ వర్స్. హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆక్సిజన్ సాచురేషన్ 90 కన్నా కిందకి పడిపోతాయి. అలాగే దగ్గు, ఆయాసం ఇవన్నీ బాగా పెరిగిపోతాయి. సో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా మెయిన్ స్టే స్టెరాయిడ్స్. మనకి ఒక ట్రయల్ జరిగింది యూకేలో స్టెరాయిడ్స్ మీద, చాలా పెద్ద ట్రయల్, రికవరీ ట్రయల్ అని చెప్పి. అందులో ఇన్ఫ్లమేషన్ బాగా ఉన్న వాళ్ళకి స్టెరాయిడ్స్ కనుక ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మార్టాలిటీ ఈజ్ రెడ్యూస్డ్ బై 77% అని చెప్పి తేలింది. సో స్టెరాయిడ్స్ ఆర్ ది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్ వెన్ ద డిసీజ్ ఈజ్ సివియర్, అందులో డౌట్ లేదు. కాకపోతే ఎవరికి ఇవ్వాలనేది జాగ్రత్తగా చూసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 4వ క్వశ్చన్, ఆర్ యూ ఫాలోయింగ్ DGHS, IMA, ICMR, AIMS అండ్ WHO గైడ్ లైన్స్
Or are you following your own guidelines? If so, please detail and explain your guidelines. I think ఈ క్వశ్చన్ ఇండియాలో ఉన్న డాక్టర్స్కి మీరు వేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. సో ఎవరికి వాళ్ళు ఇది సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నాకు సంబంధించినంత వరకు ఇందాక మీరు చూశారు కదా, నేను ఇచ్చిన గైడ్లైన్ మైల్డ్ డిసీజ్, మోడరేట్ డిసీజ్, సివియర్ డిసీజ్, ఎప్పుడు స్టెరాయిడ్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టెరాయిడ్ స్టార్ట్ చేయకూడదు, ఎప్పుడు రెమ్డెసివిర్ ఇవ్వచ్చు, ఎప్పుడు ఇవ్వకూడదు, ఇదంతా కూడా ఆ గైడ్లైన్ ప్రకారం వెళ్ళిపోతున్నాను నేను. మాకిక్కడ చాలా క్లియర్గా ఉంది, సిడిసి నుండి కానీ మా లోకల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుండి కానీ. ఇండియాలో సెకండ్ వేవ్లో కొంచెం కన్ఫ్యూజన్ నెలకొన్న విషయం వాస్తవం. అనవసరంగా ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇటువంటి మందులన్నీ చాలా వాడడం జరిగింది. అవన్నీ అవసరం లేదనేది నా రికమెండేషన్. అలాగే ప్లాస్మా థెరపీ కూడా ఇనీషియల్గా చాలా హైప్ వచ్చినా అమ్మో పనిచేస్తుందేమో యూస్ చేద్దామని చెప్పి తర్వాత రీసెర్చ్లో తేలింది ఏంటంటే ప్లాస్మా థెరపీ ఈజ్ నాట్ రియలీ దట్ హెల్ప్ఫుల్. కొంచెం బెనిఫిట్ ఉందేమో కానీ దాని గురించి కంగారు పడిపోయి డబ్బులు బాగా ఖర్చు పెట్టుకుని ఎనర్జీ వేస్ట్ చేసుకుని టైం వేస్ట్ చేసుకుని అంత అవసరం లేదు ప్లాస్మా థెరపీ గురించి. అలాగే టోసిలిజుమాబ్ అనే మెడికేషన్ కూడా ఇనీషియల్గా అందరూ కూడా చాలా బాగా పనిచేస్తుందేమో అని అనుకున్నారు. ఎస్, కొంచెం వరకు పనిచేస్తుంది. బట్ ట్రయల్స్లో తేలింది ఏంటంటే, లేటెస్ట్ ట్రయల్స్ లాస్ట్ 2-3 monthsలో వచ్చిన ట్రయల్స్లో తేలింది ఏంటంటే బెనిఫిట్ ఉంది కానీ ఇదేమీ అంత లైఫ్ సేవింగ్ మెడికేషన్ ఏం కాదు. స్టెరాయిడ్స్ ఆర్ స్టిల్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. దొరికితే వచ్చి టోసిలిజుమాబ్ తప్పలేదు, కానీ దాని గురించి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు. 5th క్వశ్చన్, యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ కోవిడ్. నార్మల్గా అది మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకు ఇలా జరుగుతుంది? కోవిడ్లో ఎందుకు ఇస్తున్నారు? యాంటీబయాటిక్స్ కోవిడ్లో ఇవ్వడాన్ని నేను కండెమ్ చేస్తున్నాను. ఎందుకంటే అవసరం లేదు. అంటే ఇనీషియల్గా ఇది కోవిడా కాదా, ఇది ఏదైనా బ్యాక్టీరియా మనకి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుందా అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు మేబీ ఫర్ 1 day or 2 days కొంతమంది ఇవ్వడంలో ఒక అర్థం ఉంది. అలా కాకుండా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసి ఇది కోవిడ్ వల్లే అని నిర్ధారణ అయిన తర్వాత యాంటీబయాటిక్స్ కంటిన్యూ చేయడంలో ఎటువంటి అర్థం లేదు. సో హోప్ఫుల్లీ నో వన్ యూజెస్ యాంటీబయాటిక్స్ ఫర్ కోవిడ్ ట్రీట్మెంట్. అన్నెసెసరీగా ఏ మెడికేషన్ ఇచ్చినా సరే మన బాడీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మన బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఒక డిసీజ్ ఉన్నప్పుడు దానికి స్పెసిఫిక్గా ఒక మందు ఇస్తే చక్కగా పనిచేస్తుంది. ఏమీ లేకుండా ఆ మందులు కనుక మనం తీసుకుంటే దే విల్ కాజ్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ యాంటీబయాటిక్స్కి, అదర్ డ్రగ్స్కి అవసరం లేకుండా మనం ఇస్తే కనుక అది మన బాడీ మీద అనవసరమైన ఎఫెక్ట్స్ చూపిస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఇన్ మై ఒపీనియన్. 6వ క్వశ్చన్, వై ఆర్ యూ ప్రిస్క్రైబింగ్ యాంటీబయాటిక్స్ ఫర్ హోమ్ ఐసోలేటెడ్ పేషెంట్స్? దానికి ముందే ఆన్సర్ చెప్పడం జరిగింది. అవసరం లేదు యాంటీబయాటిక్స్. ఎక్కడన్నా డౌట్ ఉంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి దెన్ యాంటీబయాటిక్స్ అవసరం అవుతాయి. 7వ క్వశ్చన్, గ్లైసిన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు యాంటీబయాటిక్స్ విచ్ టార్గెట్ ఫోలేట్ అండ్ బ్లడ్ గ్లైసిన్ లెవెల్స్. దే డ్రాప్ సివియర్లీ విత్ ఇన్ a short duration of an antibiotic injection. Some antibiotics can cause more drop in glycine, almost 90% within few minutes after being administered. Do you disagree with this? If glycine is inhibitory neurotransmitter in central nervous system, especially in the spinal cord, brainstem, retina and olfactory, then if there is glycine deficiency, how would these affect neurotransmitters function? చాలా పెద్ద క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా కోవిడ్లో యాంటీబయాటిక్ రోల్ లేదు, అవసరం లేదు. ఇక్కడ గ్లైసిన్ దగ్గరికి వచ్చేసరికి గ్లైసిన్కి కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎవరైనా సరే ఈ గ్లైసిన్ సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేయాలనుకుంటే కనుక ఎస్ యూజ్ చేసుకోండి, తప్పులేదు. కాకపోతే రీసెర్చ్లో ఇప్పటిదాకా గ్లైసిన్ ఈ డోసేజ్లో ఎంత యూజ్ చేస్తే అది యాంటీ ఇన్ఫ్లమేటరీ బాగా పనికొస్తుంది అని ఎక్కడా కూడా ప్రూవ్ కాలేదు. ఇంకా ఆన్గోయింగ్ రీసెర్చ్ జరుగుతూ ఉంది.
అలాగని తీసుకుంటే పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ సింపుల్ ప్రోటీన్. సో దట్ ఈస్ ఓకే ఇఫ్ యూ రియలీ వాంట్ టు యూజ్ ఇట్. నెక్స్ట్ మీరు గ్లైసిన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడారు. ఈ గ్లైసిన్ డెఫిషియన్సీ అనేది రేర్ హెరిడిటరీ డిజార్డర్, అంటే ఒక జెనెటిక్ డిఫెక్ట్ వల్ల కొంతమందికి ఈ గ్లైసిన్ డెఫిషియన్సీ వచ్చి మెంటల్ రిటార్డేషన్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఆటిజం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాకపోతే దట్ ఈస్ అ రేర్ థింగ్. గ్లైసిన్ ఈజ్ ఎ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అన్నమాట. అంటే దాని అర్థం మన బాడీకి అది నాన్ ఎసెన్షియల్, అంటే దాని అర్థం మన బాడీకి అవసరమైనప్పుడు అది మిగతా ప్రోటీన్స్ నుండి ఈ గ్లైసిన్ సింథసైజ్ చేసుకోగలదు. సో దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మనం తీసుకునే చాలా ప్రోడక్ట్స్లో మీట్ కానీ, డైరీ కానీ, పౌల్ట్రీ కానీ, వీటిల్లో గ్లైసిన్ అనేది దొరుకుతుంది. సో గ్లైసిన్ డెఫిషియన్సీ ఈజ్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. అన్నెసెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్ అవసరం లేదు. గ్లైసిన్ సప్లిమెంట్స్ గురించి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా నిజంగా తీసుకోండి, దట్స్ ఫైన్. బట్ అట్ దిస్ మూమెంట్ రీసెర్చ్ డజంట్ షో దట్ గ్లైసిన్ ఈజ్ ప్రూవెన్ ఫర్ ట్రీటింగ్ ఎనీ కోవిడ్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇష్యూస్. 8వ క్వశ్చన్, హ్యావ్ యూ నోటిస్డ్ థ్రాంబోసైటోపెనియా అంటే లో ప్లేట్లెట్ కౌంట్ ఇన్ కోవిడ్ పేషెంట్స్? కెన్ యూ టెల్ అస్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? ఈ కోవిడ్లో థ్రాంబోసైటోపెనియా గురించి చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. చూసింది ఏంటంటే కోవిడ్ పేషెంట్స్లో ఒక్కొక్కసారి థ్రాంబోసైటోపెనియా అంటే ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం అనేది జరుగుతుంటుంది. కాకపోతే ఇట్ ఈజ్ మైల్డ్, కొంచెం వరకే. సివియర్ థ్రాంబోసైటోపెనియా అనేది కోవిడ్ వైరస్, కరోనా వైరస్ డైరెక్ట్గా అయితే ఏమీ కాజ్ చేయదు. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ థ్రాంబోసైటోపెనియా రావడానికి, అంటే ప్లేట్లెట్స్ పడిపోవడానికి. ఈ కోవిడ్ వచ్చినప్పుడు బాగా ఇన్ఫ్లమేషన్ జరిగి, ఆ సైటోకైన్ స్టార్మ్ అంటాం కదా, ఇన్ఫ్లమేషన్ జరిగి కన్జంప్షన్ కోయాగ్యులోపతి అంటాం అన్నమాట మెడికల్ టెర్మినాలజీలో. జరిగినప్పుడు ఈ వేరియస్ కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా తగ్గి అప్పుడు ప్లేట్లెట్స్ బాగా పడిపోయే అవకాశం ఉంటుంది అనేది చెప్తుంది. అది ఎవరిలో బాగా సివియర్ కోవిడ్ ఉన్న వాళ్ళలో, ఐసీయూలో చేరి సైటోకైన్ స్టార్మ్లో కొట్టుకుంటున్న వాళ్ళకి ఆ అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. బట్ ఇన్ జనరల్ మోస్ట్ పీపుల్ విత్ కోవిడ్ they have no thrombocytopenia, and if they do have anything, it is only mild and that is not of concern. 9వ question, do you think there is any effect of antibiotics on platelets? Do you think there is any effect of antibiotics on platelets? Antibiotics, especially పెనిసిలిన్కి సంబంధించినవి, సెఫలోస్పోరిన్స్ అంటాం, దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్, బ్యాక్ట్రిమ్, సల్ఫర్ డ్రగ్స్ కొంచెం ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గేటట్టుగా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. యూజువల్గా ఇది కాజ్ చేసినప్పుడు మైల్డ్గానే ఉంటుంది. ఆర్ దేర్ ఇన్స్టెన్సెస్ వేర్ దీస్ యాంటీబయాటిక్స్ కాజ్ సివియర్ థ్రాంబోసైటోపెనియా అంటే సివియర్గా ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం అనేది జరుగుతుందా యాంటీబయాటిక్స్ వల్ల అంటే దేర్ ఆర్ రేర్ ఇన్స్టెన్సెస్ దట్ దిస్ కెన్ హ్యాపెన్, బట్ దట్ ఈస్ నాట్ వెరీ కామన్. ఇందాక అనుకున్నట్టు యాంటీబయాటిక్స్ కాజ్ ఓన్లీ మైల్డ్ థ్రాంబోసైటోపెనియా. సో అందు గురించి ఎక్కువగా వరి అవ్వాల్సిన లేదు. నేను నా కెరియర్లో ఇప్పటికీ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ని చూసుంటాను, దాదాపుగా ఒక 15 to 20 years నా కెరియర్లో. యాంటీబయాటిక్స్ వల్ల సివియర్ థ్రాంబోసైటోపెనియా నేను చూసింది ఇప్పటిదాకా ఒక 2-3 కేసులు మాత్రమే. అంటే మీకు అర్థమవుతుంది ఎంత రేరో యాంటీబయాటిక్స్ వల్ల సివియర్ థ్రాంబోసైటోపెనియా అనేది. యాంటీబయాటిక్స్ వల్ల ఎంతో కొంత ప్లేట్లెట్ కౌంట్ మైల్డ్గా తగ్గడం అనేది అడపా జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకే, 10వ క్వశ్చన్ ఏంటంటే వాట్ హ్యావ్ యూ స్టడీడ్ అబౌట్ డ్రగ్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపెనియా అంటే డ్రగ్స్ వల్ల వచ్చే లో ప్లేట్లెట్ కౌంట్ గురించి మీకేం తెలుసు అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే ఆ డ్రగ్స్లో యాంటీబయాటిక్ అనేది ఒక రకమైన డ్రగ్. యాంటీబయాటిక్ వల్ల ఈ ప్లేట్లెట్ కౌంట్ బాగా పడిపోవడం అనేది రేర్ అని చెప్పి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. కానీ దేర్ ఆర్ అదర్ డ్రగ్స్
దట్ కెన్ కాజ్ సివియర్ థ్రాంబోసైటోపీనియా. ఇందులో ముందు ఉన్నవి ఏంటంటే ఈ కీమోథెరపీకి యూజ్ చేసే డ్రగ్స్ ఉంటాయి. అది మన బోన్ మ్యారో మీద ఎఫెక్ట్ చూపించి ప్లేట్లెట్ ప్రొడక్షన్ అనేది తగ్గించి మనకి లో ప్లేట్లెట్ కౌంట్ థ్రాంబోసైటోపీనియా కాజ్ చేస్తుంది. అటువంటి వాళ్ళల్లో బాగా పడిపోయినప్పుడు, అంటే ఒక 20,000 కన్నా ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు, లేదా 10,000 ఎస్పెషల్లీ కన్నా పడిపోయినప్పుడు వాళ్ళలో బ్లీడింగ్ అనేది జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే స్కిన్లో కూడా పిటీకియా అంటాం అనమాట. ఈ క్యాపిలరీస్ అన్నీ కూడా బ్రేక్ అయ్యి బ్లీడ్ అయ్యి స్కిన్లో ఎర్రగా మీకు కనబడుతుంది. సో ఇది కొన్ని కీమోథెరపీ డ్రగ్స్ వల్ల జరగచ్చు. అలాగే ఇంకొక మెకానిజం ఏంటంటే డ్రగ్ ఇండ్యూస్ థ్రాంబోసైటోపీనియాలో ఇమ్యూన్ రియాక్షన్ ఉంటుందన్నమాట. అంటే ఈ డ్రగ్స్ వల్ల ఒకసారి మన బాడీ కన్ఫ్యూజ్ అయ్యి ఆటో ఇమ్యూన్ ఫినామినన్ అనేది జరుగుతుంది. అంటే మన ప్లేట్లెట్స్ మీద అటాక్ జరుగుతుంది యాంటీబాడీస్. సో అటువంటి పరిస్థితుల్లో ఆ కల్ప్రిట్ డ్రగ్ ఏంటి అనేది చూసుకుని ఆ కల్ప్రిట్ డ్రగ్ అనేది రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్స్ బికమ్స్ అ వెరీ టెడియస్ ప్రాసెస్ అనమాట. మెడికేషన్ అన్నీ ఉంటాయి, 10-15 వాళ్ళు వాడుతున్నవి ఒక్కొక్కటి చూసుకుని ఎలిమినేట్ చేసుకుని ఇది కాదు అనేది చూసుకుని అది ఎలిమినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్రగ్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా అంటే నాన్ యాంటీబయాటిక్ డ్రగ్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా అనేది నాట్ దట్ అన్కామన్, జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా డ్రగ్స్లోనే ఒక వెరీ స్పెసిఫిక్ డ్రగ్ ఉంది, హెపరిన్ అని చెప్పి. ఈ హెపరిన్ అనేది జనరల్గా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి క్లాట్స్ ఫామ్ కాకుండా ప్రివెంటేటివ్గా హెపరిన్ అనేది ఇస్తూ ఉంటాం. ప్రస్తుతం ఉన్న కోవిడ్ సిచ్యువేషన్లో చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. అండ్ కోవిడ్ కెన్ కాజ్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ క్లాట్స్ కదా. అందువలన అది ప్రివెంట్ చేయడానికి అని చెప్పి హెపరిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ హెపరిన్ అనేది చాలా యూస్ఫుల్ డ్రగ్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమల్, బ్లీడింగ్ ఇలాంటివన్నీ కూడా మినిమల్. ఇట్ ఈస్ వెల్ ప్రూవెన్ దట్ దిస్ ఇస్ ద బెనిఫిషియల్ డ్రగ్. కాకపోతే కొన్నిసార్లు ఈ హెపరిన్ అనేది మన ప్లేట్లెట్స్ పడిపోయేటట్టుగా చేస్తుంది. దాన్నే హెపరిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా అని చెప్పి అంటాం. అది కనుక జరిగితే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అది వెంటనే మనం ఐడెంటిఫై చేసుకుని ఈ ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటే, ఎస్పెషల్లీ 50% కన్నా తగ్గిపోతే ప్లేట్లెట్స్, అంటే స్టార్ట్ అయినప్పుడు లెటర్సే 200,000 ఉన్నాయి ప్లేట్లెట్స్, అది సడన్గా 50% పడిపోతే, అంటే 200,000 నుండి 100,000కి వచ్చింది అనుకుందాం. వన్ షుడ్ డెఫినెట్లీ సస్పెక్ట్ హెపరిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా. దానికి టెస్ట్లు కూడా ఉంటాయి. చేసినప్పుడు దీనివల్ల ఇది వచ్చింది అనేది తెలుస్తుంది. హిట్ యాంటీబాడీ అంటాం దాన్నే మేము, హిట్ యాంటీబాడీ, అది చెక్ చేసుకుంటాం. ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ దట్ కామన్. ఓకే. 11వ క్వశ్చన్, ఈజ్ కోవిడ్ వైరస్ కాజింగ్ ఇంక్రీజ్డ్ ప్లేట్లెట్ కన్జంప్షన్? నో, కోవిడ్ ఈజ్ నాట్ కాజింగ్ ఇంక్రీజ్డ్ ప్లేట్లెట్ కన్జంప్షన్ డైరెక్ట్లీ. కోవిడ్ అనేది డైరెక్ట్గా మన ప్లేట్లెట్స్ని ఎఫెక్ట్ చేయడం అనేది చాలా 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 తక్కువ. కాకపోతే ఈ కోవిడ్ వచ్చినప్పుడు బాగా సివియర్ అయితే, ఆ ఇన్ఫ్లమేషన్ బాగా సివియర్ అయితే, మన ఇమ్యూన్ సిస్టమ్ను ఈ కోవిడ్ వైరస్ కొట్టుకుని సైటోకైన్ స్టామ్లోకి వెళితే అప్పుడు ఈ కన్జంప్షన్, కోయాగ్యులోపతి, అలాగే ప్లేట్లెట్ కన్జంప్షన్, ప్లేట్లెట్ ట్రాపింగ్ అంటాము క్లాట్స్లో, ఇదంతా కూడా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. 12వ క్వశ్చన్, వాట్ ఆర్ యూ ప్రిస్క్రైబింగ్ టు ఇంక్రీజ్ ప్లేట్లెట్ ప్రొడక్షన్ టు కంట్రోల్ ఇంటర్నల్ బ్లీడింగ్ డ్యూ టు లో ప్లేట్లెట్ కౌంట్? ఇక్కడ చూసుకుంటే కనుక ఈ కోవిడ్ వల్ల సివియర్ థ్రాంబోసైటోపీనియా జరగడం అనేది రేర్ అని చెప్పి మనం అనుకున్నాం. అంటే కోవిడ్ వైరస్ డైరెక్ట్గా అది కాజ్ చేయదు. ఈ ప్లేట్లెట్ కన్జంప్షన్ జరిగినప్పుడు క్లాట్స్ ఫామ్ అయ్యి, ఆ క్లాట్స్లో ఈ ప్లేట్లెట్స్ అన్నీ ఇరుక్కుపోయి తగ్గినప్పుడు దట్ ఈస్ ఏ టోటల్లీ డిఫరెంట్ ప్రాబ్లం. ఆ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేసుకుంటూ, స్టెరాయిడ్స్ ఇచ్చుకుంటూ ఆ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. దట్ ఈస్ అ వెరీ డీటెయిల్ ట్రీట్మెంట్. అది తీసి
ఇది జనరల్ పబ్లిక్లో మాట్లాడే ట్రీట్మెంట్ కాదు, అది ఐసీయూ లెవెల్లో మాట్లాడుకునే ట్రీట్మెంట్. కాకపోతే ఇక్కడ పాయింట్ ఉంది, బ్లీడింగ్ గురించి అడిగారు మీరు. ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు బ్లీడింగ్ వస్తుందా అంటే రావడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే మన బాడీలో ఒక గొప్ప విషయం ఏంటంటే బోల్డంత రిజర్వ్ మన బాడీకి ఉంది. నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ ఏంటంటే 150,000 నుండి 450,000. దట్ ఈస్ అవర్ నార్మల్ ప్లేట్లెట్ కౌంట్. 150,000 కన్నా తగ్గినా చాలామందిలో బ్లీడింగ్ రాదు. బ్లీడింగ్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యువర్ ప్లేట్లెట్ కౌంట్ డ్రాప్స్ బిలో 20,000. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 10,000 కన్నా తగ్గినప్పుడు అప్పుడు బ్లీడింగ్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అప్పుడు కూడా పెద్దగా బ్లీడింగ్ లేకుండా బయట పడిన వాళ్ళు చాలామంది నేను చూశాను. ఓకే, సో దాని గురించి మీరు వరీ కాకండి. బ్లీడింగ్ గురించి దానికి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో దిస్ ఈజ్ నాట్ ఏ మేజర్ ప్రాబ్లం. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఇట్. ఇఫ్ ఇట్ రియలీ కమ్స్ టు దట్ పాయింట్ వేర్ అది బాగా ప్లేట్లెట్స్ పడిపోయే బ్లీడింగ్ అంటే అది ఐసీయూ లెవెల్ ట్రీట్మెంట్. ఆ టైంలో ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ అని చేస్తారు. అలాగే ఇది ఎందుకు ఇలా జరుగుతుందనేది చూసుకోవాలి. అది హెపరిన్ ఇండ్యూస్ థ్రోంబోసైటోపెనియా వల్ల జరుగుతుందా, లేకపోతే ఈ కోవిడ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వల్ల వచ్చి డిఐసి అని డెవలప్ అవుతుందన్నమాట, డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అని చెప్పి జరుగుతుంది. దానివల్ల జరుగుతుందా, లేకపోతే వేరే డ్రగ్స్ వల్ల ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా జరిగిందా, ఇటువంటివన్నీ చూసుకుని అప్పుడు దానికి ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా చేసుకోవాలి. 13th క్వశ్చన్ ఏంటంటే ఆర్ బ్లడ్ థిన్నర్స్ డిప్లీటింగ్ ప్లేట్లెట్స్? ఇందాక మనం అనుకున్నట్టుగా హెపరిన్ అనేది హెపరిన్ ఇండ్యూస్ థ్రోంబోసైటోపెనియా కాజ్ చేసి ప్లేట్లెట్స్ తగ్గేందుకు కారణం కావచ్చు, దో అన్కామన్లీ. ఇంకా ఎలెక్విస్, వార్ఫెరిన్ ఆర్ కుమిడిన్ ఇలాంటివన్నీ కూడా దే యూజువలీ డూ నాట్ కాజ్ ఎనీ ప్లేట్లెట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇంకా ఆస్పిరిన్, ప్లావిక్స్ ఇటువంటి బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటే కనుక ప్లేట్లెట్ ఫంక్షన్ మీద అవి ఎఫెక్ట్ చూపిస్తాయి, కానీ ప్లేట్లెట్ కౌంట్ పడిపోయేటట్టుగా వాటి ఎఫెక్ట్ ఉండదు. హోప్ దిస్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. 14th క్వశ్చన్ ఏంటంటే ప్లీజ్ టెల్ us అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ అంటే వైరల్ లోడ్ అండ్ డిసీజ్ సివియారిటీ. ఈ రెండిటికి డెఫినెట్గా కోరిలేషన్ ఉండాలని లేదు. మనం ఏమనుకుంటాం, అమ్మో వైరల్ లోడ్ బాగా పెరిగిపోయింది కాబట్టి వీటికి బాగా సివియర్ డిసీజ్ వచ్చేస్తుంది అని అనుకుంటాం మనం జనరల్గా. కానీ రీసెర్చ్ షోస్ దట్ ఈ రెండిటికి కోరిలేషన్ ఉండాలని రూల్ లేదు. వైరల్ లోడ్ బాగా పెరిగితే సివియరిటీ రావడానికి ఆస్కారం ఉంటుందా, ఉంటుంది, కానీ డెఫినెట్గా వస్తుందా, లేదు. ఎందుకంటే ఇక్కడ కోవిడ్ అనే డిసీజ్లో ఈ వైరస్ మల్టిప్లికేషన్ కొంతవరకు మనకి ప్రాబ్లం కాజ్ చేస్తున్నా అసలు ప్రాబ్లం అంతా కూడా ఈ వైరస్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయిపోతుందా అవసరమైన దానికన్నా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో అండ్ అది వీ క్యాన్ టెల్ వైరల్ లోడ్ ఎక్కువన్నా జరగచ్చు, తక్కువన్నా జరగచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది హోస్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనమాట. 15th క్వశ్చన్ why are you not prescribing any replication inhibitors to control the virus load in home isolation during the first week of infection? ఎందుకంటేనండి ప్రస్తుతం there is no evidence that any specific medication works for this. ఈ రెమ్డెసివిర్ ఒకటి ఉంది, అదేమో ఇంట్లో ఇచ్చేందుకు వీలవదు, ఎందుకంటే ఐవి ద్వారా ఇవ్వాలి. అలాగే వచ్చిన ప్రతి వాళ్ళకి రెమ్డెసివిర్ అనేది ఇవ్వాలనుకుంటే కనుక మనకి సరిపోదు. ఎనఫ్ డోసెస్ లేవు. ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ చాలా వెచ్చలవిడిగా ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ ఎనీ రోల్. హోప్ఫుల్లీ రేపొద్దున మనం అనుకున్నాం కదా, ఈ మోల్నుపిరవిర్ అనే మెడికేషన్ కనుక మనకి అవైలబుల్ అయితే ఐ థింక్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు సమ్ ఎక్స్టెంట్. 16th క్వశ్చన్ ఏంటంటే why are hydroxychloroquine and azithromycin are being continued to be prescribed in India even after the trials show that there is no real benefit and there is QT prolongation? My answer is they shouldn't be. Especially azithromycin can cause QT prolongation,
హైడ్రాక్సిక్లోరోక్విన్ కెన్ కాజ్ క్యూటీ ప్రొలాంగేషన్. క్యూటీ ప్రొలాంగేషన్ జరిగినప్పుడు మనకి ఒక హార్ట్ ప్రాబ్లం వస్తుంది. టార్సెట్ డిపాయింటస్ అంటాం అనమాట. వెంట్రికులర్ ఎరిథమియా అంటాం. హార్ట్ కొంచెం గజిబిజిగా ఎక్కువ కొట్టేసుకుని ఇట్ కెన్ గో ఇన్ టు షాక్ అనమాట. సో ఈ క్యూటీ ప్రొలాంగేషన్ అనేది జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం. అందువలన ఈ 2 మెడికేషన్స్ కలిపి ఇవ్వడం అంతగా మంచిది కాదు. దీని గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. హైడ్రాక్సిక్లోరోక్విన్ మెకానిజం ఏంటి క్యూటీ ప్రొలాంగేషన్ కాజ్ చేయడానికి, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అజిథ్రోమైసిన్, హౌ ఇట్ కాజెస్ క్యూటీ ప్రొలాంగేషన్ అనే మెకానిజము. ఈ 2 కల్పించినా కూడా పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు అనేది కూడా ఒక రీసెర్చ్ స్టడీలో తేలింది. బట్ ఆల్ దోస్ డీటెయిల్స్ తీసి పక్కన పెడితే ఈ మెడికేషన్స్ 2 కూడా ప్రూవెన్ కాదు, నో నీడ్ టు గివ్. 17వ క్వశ్చన్, వై ఆర్ యూ ప్రిస్క్రైబింగ్ ఎమర్జెన్సీ అప్రూవల్ డ్రగ్ టు ఏ హోమ్ ఐసోలేషన్ పేషెంట్ క్వశ్చన్ అడిగారు. ఏ డ్రగ్గో చెప్పలేదు. సో అది క్లారిఫై చేస్తే కనుక అది ఆన్సర్ చేయొచ్చు. 18th క్వశ్చన్, వై ఈజ్ ఫావిపిరవిర్ స్టిల్ బీయింగ్ కంటిన్యూడ్? వై డూ యూ ఫీల్ ఇట్ ఈస్ బీయింగ్ యూస్డ్? నో రోల్ ఫర్ దిస్ మెడికేషన్ అండి, ఫావిపిరవిర్. సో నో నీడ్ టు యూస్. మన ఇండియాలో చాలామంది యూస్ చేశారన్న విషయం నేను గమనించాను. 9 ట్యాబ్లెట్లు వేసుకుని రోజుకి ఎన్నిసార్లు, సో ఇట్స్ బోల్డ్ అనే ట్యాబ్లెట్లు మింగి 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 జనాలు సిక్కైపోతున్నారు. ఇట్ ఈస్ నాట్ నీడెడ్. 19వ క్వశ్చన్ కూడా ఈ ఫావిపిరవిర్ గురించే. జపాన్ ఇంకా యాక్చువల్గా అది అప్రూవ్ చేయలేదు, మరి మన ఇండియాలో ఎందుకు ఇస్తున్నారని చెప్పి అగైన్ ద ఆన్సర్ ఈజ్ నో నీడ్. నో నీడ్. రీసెర్చ్ హ్యాస్ నాట్ ప్రూవెన్ that this is helpful for COVID. 20th క్వశ్చన్ కూడా అదే, వై ఫావిపిరవిర్ అప్రూవ్డ్ ఇన్ ఇండియా అనేది. అగైన్ ద ఆన్సర్ ఈజ్ నో నీడ్. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఈ ఫావిపిరవిర్ అనేది దాదాపుగా సంవత్సరం క్రితం ఈ కోవిడ్ వచ్చిన కొత్తల్లో జనాలకి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి ఇవ్వాలి, ఆ ప్యానిక్, ఆ భయం, ఒక హోప్, ఏదైనా ఇది వస్తే ఇంప్రూవ్ అవుతుందేమో, ఇటువంటివన్నీ పెట్టుకుని చాలా ట్రీట్మెంట్స్ ఆ టైంలో మొదలవడం జరిగింది. కాకపోతే అవి తర్వాత సరిగ్గా డిస్కంటిన్యూ అవ్వలేదు. దీనికి రెగ్యులేటరీ బాడీస్ చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి. 21st క్వశ్చన్ ఏంటంటే, వై డిడ్ L&J హాస్పిటల్ ఇన్ ఢిల్లీ స్టాప్ ప్రిస్క్రైబింగ్ ఫావిపిరవిర్? తెలీదు, వాళ్ళని అడగాలి మీరు. 22nd క్వశ్చన్ ఏంటంటే, వై ఆర్ యూ స్టిల్ ప్రిస్క్రైబింగ్ ఫావిపిరవిర్ ఈవెన్ ఆఫ్టర్ ICMR and DGHS removed it from protocol? Again, those people who are using it, they should stop using it. That's my recommendation. 23rd క్వశ్చన్ ఏంటంటే, while giving plasma therapy, are you matching patient and donor blood group or patient and donor variant also? Please give reasons. Simple answer, plasma therapy is not anymore recommended. It is not really proven to be that helpful. So, దాని గురించి మనం పెద్దగా వరి అవ్వక్కర్లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. 24th కూడా ప్లాస్మా థెరపీ గురించే క్వశ్చన్ ఉంది. ఆన్సర్ ఇస్ ద సేమ్, ఇట్ ఈస్ నాట్ నీడెడ్. సో 25th క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ దిస్ కాక్టైల్ యాంటీబాడీ థెరపీ హెల్ప్ఫుల్ ఇన్ డెల్టా ప్లస్ వేరియంట్? ఇక్కడ డెల్టా ప్లస్ వేరియంట్లో ఒక కొత్త మ్యూటేషన్ ఉంది, అది K417N అని చెప్పి అంటాము. దానివల్ల ఈ వైరస్కి ఈ యాంటీబాడీ రెసిస్టెన్స్ వచ్చింది అనేది కొంచెం వరకు రీసెర్చ్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు యూజ్ చేస్తున్న మన కాక్టైల్ యాంటీబాడీ రోషే వాళ్ళు క్రియేట్ చేసినది. ఒరిజినల్గా అది వైల్డ్ టైప్ కరోనా వైరస్ తీసుకుని దానికి అగెయిన్స్ట్గా అది క్రియేట్ చేయడం జరిగింది. కాకపోతే దాదాపుగా ఈ సంవత్సరంలో ఈ కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ చాలాసార్లు మ్యుటేషన్ అయ్యి ఆ ఒరిజినల్గా ఉన్న యాంటీబాడీస్, మోనోక్లోనల్ కాక్టైల్ యాంటీబాడీ దీనికి అంత ఎఫెక్టివ్గా పనిచేయదు ఏమో అని చెప్పి ఒక రీసెర్చ్ స్టడీ వచ్చింది. సో దీని గురించి ఫర్దర్గా ఇంకా స్టడీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అప్పటిదాకా ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ థెరపీయే. దిస్ ఈజ్ నాట్ ఎ మేజర్ ట్రీట్మెంట్ లైక్ స్టెరాయిడ్ ట్రీట్మెంట్. అలాగే ఈ సెలెక్టివ్ పాపులేషన్లోనే మనం ఇవ్వాలి.
మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైల్ ట్రీట్మెంట్ అనేది ఎవరిలో మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళలో అక్కర్లేదు. కాకపోతే రిస్క్ ఆఫ్ ప్రోగ్రెషన్ టు మోడరేట్ టు సివియర్ డిసీజ్ ఉంది అని అనుకుంటే కనుక, అంటే ఒక 65 ఏజ్ పైన ఉండి క్యాన్సర్ ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి లేకపోతే డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ ఇటువంటి కోమార్బిడిటీస్ అంటాం అనమాట, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఫస్ట్ 5 to 6 days లోపలే ఈ యాంటీబాడీ కాక్టైల్ థెరపీ అనేది ఇవ్వాలి. అది ఐవీ ఇన్ఫ్యూషన్ ద్వారా ఇస్తూ ఉంటారు, జనరల్గా అవుట్ పేషెంట్ సెట్టింగ్లో ఇస్తూ ఉంటారు. కాకపోతే ట్రీట్మెంట్ దాదాపుగా 70,000. సో జుడిషియస్గా యూజ్ చేసుకోవాలి దీన్ని, ఎవరికి కావాలి ఎవరికి అక్కర్లేదు అని చెప్పి. ఇప్పుడు ఈ కొత్త కన్సర్న్ వచ్చింది మనకి, డెల్టా ప్లస్ వేరియంట్ యాంటీబాడీ సరిగ్గా పనిచేస్తుందో లేదో మోనోక్లోనల్ యాంటీబాడీ అని చెప్పి. సో దాని యొక్క యూజ్ కూడా అప్పుడు మనకి డౌట్లో పడుతుంది అనమాట. యూజ్ చేద్దాం వద్దా, 70,000 ఖర్చు పెట్టాలా అక్కర్లేదా అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డాక్టర్స్ అందరూ కూడా ఒక పేషెంట్ని చూసేటప్పుడు ట్రయాజ్ అంటాం అనమాట, క్లాసిఫై చేసుకుంటాం. వీడేంటి, వీడికి రిస్క్ ఎక్కువ రిస్క్ తక్కువ, వీడికి మైల్డ్ డిసీజా మోడరేట్ డిసీజా సివియర్ డిసీజా, ఇలా చూసుకుని జ్యుడిషియస్గా ట్రీట్మెంట్ చేయాలి. అంటే ఏది ఎవరికి ఇవ్వాలి ఏది ఎవరికి ఇవ్వకూడదు అన్నది ఆలోచించుకుని, అందరికీ ఒకటే ట్రీట్మెంట్ కాదు. 26 క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రోటోకాల్ యూ ఫాలో టు ఐడెంటిఫై అండ్ మ్యాచ్ ది వేరియంట్? దీనికి సమ్మన్ ఇన్ ఇండియా ఈ ల్యాబ్ టెస్ట్ చేసేవాళ్ళు ఐ థింక్ దే షుడ్ ఆన్సర్ దిస్. 27th క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ రెమ్డెసివిర్ హెల్ప్ఫుల్ ఆఫ్టర్ వైరీమియా ఫేజ్? ఇక్కడ వైరీమియా ఫేజ్ అంటే ఏంటంటే, ఫస్ట్ వీక్లో ఈ వైరస్ రెప్లికేషన్ జరిగి మీ బ్లడ్లో ఈ వైరస్ లెవెల్స్ అన్నీ బాగా పెరుగుతాయి. దాన్ని వైరీమియా అంటాం అనమాట. బ్యాక్టీరియా మన బ్లడ్లో ఉంటే కనుక బ్యాక్టీరియమియా అంటాం, వైరస్ బ్లడ్లో ఉంటే కనుక వైరీమియా అంటాం. ఫస్ట్ వీక్ ఎండ్కి వచ్చేసరికి మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్ట్ అవ్వడం మొదలయ్యి ఈ వైరస్ లోడ్ మెల్లగా పడిపోతుంది, అన్డిటెక్టబుల్ లెవెల్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈయన అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ రెమ్డెసివిర్ అనేది ఈ వైరీమియా ఫేజ్ అయిపోయిన తర్వాత, అంటే ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత హెల్ప్ అవుతుందా? హెల్ప్ కొంచెమే అవుతుంది. ఎందుకంటే ఏ వైరస్కైనా సరే యూజువల్ ట్రీట్మెంట్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఫస్ట్ 4 to 5 daysలోనే హెల్ప్ అవుతుంది. ఒకసారి వైరస్ బాగా రిప్లికేట్ అయిపోయిన తర్వాత ఈ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పెద్దగా యూజ్ ఉండదు. మన యాక్ట్ 1 స్టడీలో తేలింది ఏంటంటే, దాదాపుగా ఒక 10 days దాకా సమ్ బెనిఫిట్ ఉంటుంది, అప్పటిదాకా ఇవ్వచ్చు అన్నట్టుగా తేలింది. సో బట్ ద బెనిఫిట్ ఈజ్ అగైన్ మోడెస్ట్. ఐ వుడెంట్ రికమెండ్ ఎనీవన్ రన్నింగ్ ఆఫ్టర్ రెమ్డెసివిర్. Don't waste your money on it. 28th question, are you monitoring AST and ALT daily after administering remdesivir? Yes, I think you should monitor AST, ALT daily when you are giving remdesivir. ఎందుకంటే రెమ్డెసివిర్ కొన్నిసార్లు ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయి, AST, ALT, అవి ఎలివేట్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. అది మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకుని, ఎప్పుడైతే ఆ లెవెల్స్ పెరుగుతున్నాయి అనుకుంటే, ఎస్పెషల్లీ 5 times కన్నా ఎక్కువ లెవెల్స్ పెరిగితే కనుక రెమ్డెసివిర్ అనేది స్టాప్ చేసేయాలి. 29th క్వశ్చన్ యాక్చువల్గా అదే అడిగారు ఆయన, ఎప్పుడు మనం ఈ రెమ్డెసివిర్ స్టాప్ చేసేయాలి, ఏ లెవెల్స్ ఆఫ్ AST, ALT అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ AST, ALT ఏ లెవెల్లో ఉన్నప్పుడు అనేది, అది 5 times కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. 30th క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టోసిలిజుమాబ్ ఇన్ కోవిడ్? ఈ టోసిలిజుమాబ్ అనేది ఈ ఇంటర్ల్యూకిన్ 6 ఆర్ IL-6 అనే ఒక సైటోకైన్, ఒక ఇన్ఫ్లమేటరీ మార్కర్ అన్నమాట. ఈ IL-6 అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది ఈ సైటోకైన్ స్టార్మ్లో. సైటోకైన్ స్టార్మ్ అంటే బాగా ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన కొన్ని కెమికల్స్ బాడీలో రిలీజ్ అయ్యి అందరినీ వెళ్ళి బాడీలో టిష్యూస్ కానీ డిఫరెంట్ ఆర్గాన్స్ కానీ వాటన్నిటినీ ఎఫెక్ట్ చేస్తాయి. అది ఎలా కంపేర్ చేయొచ్చంటే, ఇప్పుడు ఒక దొంగల ముఠా ఉందనుకుందాం,
ఒక సిటీలోకి చొరబడింది. ఓకే, సో వీళ్ళని ఫైట్ చేయడానికి పోలీసులను పంపించారు. ఈ పోలీసులు దొంగలు కొట్టుకుని మొత్తానికి పోలీసులు వీళ్ళని కంట్రోల్ చేసేసారు, దొంగలందరినీ కూడా. అదంతా కూడా ఒక రెగ్యులేటెడ్గా జరిగింది. ఇప్పుడు ఈ దొంగల ముఠా కోవిడ్ వైరస్ అనుకుందాం, పోలీసులు మన ఇమ్యూన్ సిస్టమ్, ఆ ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన వేరియస్ సెల్స్. ఈ పోలీసులు రెగ్యులేటెడ్గా చాలా స్పెసిఫిక్గా ఈ దొంగల ముఠా మీద అటాక్ చేసి వాళ్ళని కంట్రోల్ చేస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు కదా. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఈ వైరస్ని చాలా రెగ్యులేటెడ్గా స్పెసిఫిక్గా టార్గెట్ చేసి కంట్రోల్ చేస్తే మనకి ఈ డిసీజ్ మైల్డ్ డిసీజ్గా లేదా జస్ట్ మోడరేట్ డిసీజ్గా ఉండి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ పోలీసులు బాగా రెచ్చిపోయి ఈ దొంగల ముఠా మీద కాల్చడమే కాకుండా పెద్ద పెద్ద బాంబులు వేసి చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ దొంగల ముఠాతో పాటు చుట్టుపక్కల ఉన్న జనాలందరూ, సివిలియన్స్, వాళ్ళ ఇళ్ళు, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. అవునా? సో అదే రకంగా మనకి ఈ దొంగల ముఠా COVID-19 వైరస్ అనుకుంటే కనుక మన ఇమ్యూన్ సిస్టమ్, ఈ పోలీసులు అనుకుంటే కనుక మన ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయిపోయి ఎక్కువ బుల్లెట్లు యూజ్ చేసేసి పెద్ద పెద్ద బాంబులు విసిరేస్తే రైట్ మన ఇమ్యూన్ సిస్టమ్, అప్పుడు ఈ వైరస్ చచ్చిపోవడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న చాలా డ్యామేజ్ జరుగుతుంది. అదే సైటోకైన్ స్టార్మ్, ఇన్ఫ్లమేషన్, సివియర్ ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు లంగ్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఒకానొక సమయంలో అది బియాండ్ లంగ్ వెళ్ళి హార్ట్ కానీ మిగతా ఆర్గాన్స్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. షాక్లోకి వెళ్ళిపోవచ్చు జనాలు. సో అటువంటి సైటోకైన్ స్టార్మ్ జరిగినప్పుడు మనం ఇందాక ఒక మెయిన్ ట్రీట్మెంట్ స్టెరాయిడ్స్ అనుకుందాము. స్టెరాయిడ్స్తో పాటు IL-6 యాంటీబాడీస్ అని అంటాం అనమాట. IL-6 రిసెప్టర్ యాంటీబాడీస్ స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే కనుక ఈ టోసిలిజుమాబ్ అనేది అది వెళ్ళి చెక్ పెడుతుంది అనమాట. ఆపండి, మీరు ఎందుకు ఇలాగా ఫైటింగ్ చేస్తున్నారు అనవసరంగా అని చెప్పి అది చెక్ పెడుతుంది. సో దానికి ఈ టోసిలిజుమాబ్ అనేది యూజ్ చేయడం రీసెర్చ్లో చూసాము. కొంచెం వరకు బెనిఫిట్ ఉంటుంది. అది కూడా ఎర్లీ స్టేజెస్లో ఇవ్వాలి. సైటోకైన్ స్టార్మ్ స్టార్ట్ అయిన ఎర్లీ స్టేజెస్లో. అది డిలే అయ్యే కొద్దీ టోసిలిజుమాబ్ యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే అప్పటికే ఇట్ ఇస్ బియాండ్ కంట్రోల్, డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఆ డ్యామేజ్ జరగక ముందు జరుగుతున్న కొత్తల్లోనే ఈ టోసిలిజుమాబ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు మల్లిక్ గారు, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ IL-6 టు స్టార్ట్ టోసిలిజుమాబ్ ఇన్ కోవిడ్? దానికి ఒక మార్కర్ అనుకుంటే కనుక IL-6 లెవెల్స్ గ్రేటర్ దెన్ 30 పైకోగ్రామ్ పర్ ml అంటాం అనమాట. అది ఉన్నప్పుడు దెన్ టోసిలిజుమాబ్ ఇవ్వచ్చు. బట్ ఐ వుడ్ ఆల్సో రికమెండ్ యూ హ్యావ్ టు మేక్ ద డెసిషన్ క్లినికల్గా పేషెంట్ ఎలా ఉన్నాడు అనేది చూసుకుని యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. 32nd క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇన్ కోవిడ్ ట్రీట్మెంట్? ఇందాక మనం డీటెయిల్గా మాట్లాడాము స్టెరాయిడ్స్ గురించి, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. స్టెరాయిడ్స్ ఆర్ ద ఓన్లీ మెడికేషన్ దట్ ఈస్ ప్రూవెన్ టు రెడ్యూస్ మోర్టాలిటీ ఇన్ పేషెంట్స్ హూ హ్యావ్ సివియర్ కోవిడ్ డిసీజ్. సివియర్ కోవిడ్ డిసీజ్ అంటే బాగా ఇన్ఫ్లమేషన్ పెరిగి దానికి మార్కర్ CRP గ్రేటర్ దెన్ 20 అనేది ఉండడం, అలాగే ఆయాసం రావడం, బాగా దగ్గు ఉండడం, జ్వరాలు బాగా పెరగడం, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం అన్నీ కరెక్ట్గా బేరీజ్ వేసుకుని వీడికి డెఫినెట్గా సివియర్ డిసీజ్ వెళ్తుంది అనుకున్నప్పుడు వాళ్ళల్లో స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు it has cut down the mortality by 77%. That is a big deal. That is a very big deal. That is the role of steroids. కొంచెం మోడరేట్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నప్పుడు, ఇట్ ఈస్ షోన్ సమ్ బెనిఫిట్. అది మనం డెక్సామెథాసోన్ 6 mg డైలీ ఒక 10 days ఇచ్చినందువల్ల నష్టమేమీ లేదు. యూ కెన్ ఫినిష్ ఇట్. It will reduce the risk of progression to severe disease. అదే మైల్డ్ డిసీజ్ ఉన్నప్పుడు, అంటే ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ లేవు, పెద్దగా దగ్గు లేదు, ఏదో కొంచెం జ్వరం ఉంది, లేదంటే స్మెల్ లాస్ ఉంది,
ఇవన్నీ ఉన్నప్పుడు, పెద్దగా ఇన్ఫ్లమేషన్ లేనప్పుడు, సిఆర్పి లెవెల్స్ లెస్ దాన్ 10 ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ ఇస్తే హార్మ్ ఉంది అని చెప్పి రీసెర్చ్లో తేలింది. ఎస్పెషల్లీ ఫస్ట్ వీక్లో స్టెరాయిడ్స్ ఇవ్వడం మంచిది కాదు అనేది కూడా రీసెర్చ్లో తేలింది. 33rd question. What are the markers to be considered while starting steroid therapy and what are the minimum values to start steroid treatment? సింపుల్గా చెప్పాలంటే సిఆర్పి లెవెల్స్ గ్రేటర్ దాన్ 20 ఉన్నప్పుడు ఇట్ ఈస్ రికమెండెడ్ టు స్టార్ట్ స్టెరాయిడ్స్. అలాగే ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, అంటే ఆయాసం ఉంది, ఆయాసం ఎందుకు వస్తుంది, లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఆయాసం వస్తుంది, అది తెలిసినప్పుడు. ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు పడతాయి, ఈ లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడతాయి. అదే పదే పదే అలాగే దగ్గు పర్సిస్టెంట్గా ఎప్పుడు వస్తుంది, బాగా లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వస్తుంది. ఇటువంటివన్నీ సరగేట్ మార్కర్స్ అంటాం. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని క్లినికల్గా వీ హ్యావ్ టు మేక్ ఏ గుడ్ డెసిషన్. 34th question పరుచూరి మల్లిక్ గారు అడిగింది ఏంటంటే, ఆర్ యు నాట్ మానిటరింగ్ న్యూట్రోఫిల్ టు లింఫోసైట్ రేషియో NLR అంటాం అనమాట అట్ ద టైమ్ ఆఫ్ స్టెరాయిడ్ ట్రీట్మెంట్. ఇప్పుడు NLR అనేది 6.5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బ్యాడ్ అవుట్కమ్స్ ఉంటాయి అనేది మనకి రీసెర్చ్లో తెలుస్తుంది. అంటే న్యూట్రోఫిల్ టు లింఫోసైట్ రేషియో అంటాం. లింఫోసైట్స్ తగ్గి న్యూట్రోఫిల్స్ బాగా పెరిగితే దానివల్ల బ్యాడ్ అవుట్కమ్స్ ఉంటాయి అని చెప్పి కోవిడ్ రీసెర్చ్లో తెలుస్తుంది. అలాగే ఈ NLR రేషియో గ్రేటర్ దాన్ 9 ఉంటే కనుక డెత్ ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. అలాగే కార్టికోస్టెరాయిడ్స్ అనేవి NLR లెవెల్స్ గ్రేటర్ దాన్ 6.1 ఉన్నప్పుడు కార్టికోస్టెరాయిడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనేది కూడా తెలుస్తుంది. అలాగే NLR లెవెల్స్ లెస్ దాన్ 6.1 ఉన్నప్పుడు కార్టికోస్టెరాయిడ్స్ యూజ్ చేసినా సరే మోర్టాలిటీ అనేది పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు అనేది కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా రీసెర్చ్ ఆర్టికల్లో అవుట్లైన్ అయి ఉన్నాయి. ఆ రీసెర్చ్ ఆర్టికల్ కూడా నేను ఇక్కడ లింక్ మీకు ఇస్తున్నాను, చదవాలనుకున్న వాళ్ళు డీటెయిల్గా చదువుకోవచ్చు. దీనికి కారణం ఏంటో నేను మీకు చెప్తాను. ఈ న్యూట్రోఫిల్ టు లింఫోసైట్ రేషియో ఎక్కువ ఉండడం వలన ఎందుకు డ్యామేజ్ ఎక్కువ జరగచ్చు, సివియర్ డిసీజ్ ఉండొచ్చు అనేది. ఇప్పుడు కోవిడ్లో ఏమవుతుందంటే, ఈ ఇన్ఫ్లమేషన్ బాగా పెరిగినప్పుడు ఈ న్యూట్రోఫిల్స్ అంటే ఈ పోలీసులన్నీ కూడా వచ్చేస్తాయి, పెద్ద పెద్ద వాల్యూమ్లో బాగా ఎక్కువ మంది వచ్చేసి అందరినీ షూట్ చేయడం మొదలు పెట్టేస్తుంటాయి. ఆ ప్రాసెస్లో డ్యామేజ్ అనేది చాలా జరుగుతుంది. ఓకే, ఈ డ్యామేజ్ జరిగినప్పుడు దాని రిప్రజెంటేషనే ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు. ఒక డీడైమర్ మానిటర్, ఒక డీడైమర్ రూపంలో కానీ, ఒక ఫెరటిన్ రూపంలో కానీ, ఒక సిఆర్పి రూపంలో కానీ. అలాగే NLR ఈజ్ ఆల్సో గివ్స్ హౌ దిస్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది. అదంతా తగ్గించడానికి ఈ స్టెరాయిడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. స్టెరాయిడ్స్ విల్ డ్యాంపెన్ ది ఇన్ఫ్లమేషన్. దీని గురించి నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మల్లిక్ గారు అడిగినవి, అక్కడ మాట్లాడినప్పుడు మరింత డీటెయిల్లోకి వెళ్దాం. 35th question మల్లిక్ గారు అడిగింది ఏంటంటే, డూ యూ అగ్రీ ఆర్ నాట్ దట్ హై న్యూట్రోఫిల్ కౌంట్ రిజల్ట్స్ ఇన్ నెటోసిస్? నెటోసిస్ అంటే NET, నెట్ ఓసిస్. నెట్ అంటే న్యూట్రోఫిల్ ఎంట్రాప్మెంట్ అంటాము. ఇది యాక్చువల్గా ఏ న్యూవర్ కాన్సెప్ట్ ఇన్ మెడికల్ రీసెర్చ్. దీని గురించి కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ అయినా, 100 ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి లాస్ట్ 2 to 3 ఇయర్స్లో. మరిన్ని ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి దీని గురించి. ఇంకా సైన్స్ కూడా నేర్చుకుంటుంది ఇదేంటి నెట్ ఓసిస్ అనేది ఏంటి అనేది. సింపుల్గా చెప్పాలంటే కొన్ని కండిషన్స్లో కోవిడ్ లాంటిది కానీ వేరేదైనా కానీ ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఈ న్యూట్రోఫిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. న్యూట్రోఫిల్స్ అనేది ఫస్ట్ లైన్ డిఫెన్స్ అన్నమాట, ఫస్ట్ లైన్ పోలీస్మెన్. అన్నీ వచ్చేస్తాయి, వచ్చేసి గుమి కొడతాయి. అమ్మ ఇక్కడేదో తేడాగా ఉందే అని చెప్పి వాటిని అటాక్ చేస్తాయి. వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా ప్యాథోజన్ అంటాం, దాన్ని అటాక్ చేస్తాయి. ఈ అటాక్ చేసే ప్రాసెస్లో ఈ న్యూట్రోఫిల్స్ బర్స్ట్ అయిపోతాయి. దానికి అదే బొక్కలు పెట్టుకుంటాయి కొన్నిసార్లు. పెట్టుకుని దాని లోపల ఉన్న
ఈ మందుగుండు సామాన్ అంతా కూడా సింపుల్ మాటలు చెప్పాలనుకుంటే ఒక్కసారిగా బయటకు వదిలేస్తాయి. వదిలేసి ఆ వైరస్ని కంటైన్ చేయాలని, ఆ బ్యాక్టీరియాని కంటైన్ చేయాలని చెప్పి చేస్తాయన్నమాట. అలాగే న్యూట్రోఫిల్స్ ఉన్న ఒక చోట చేరి ఒక చిన్న నెట్ లాగా కూడా ఫామ్ అవుతాయి. న్యూట్రోఫిల్ ఎంట్రాప్మెంట్ ఒక చిన్న నెట్ లాగా కూడా ఫామ్ అవుతాయి. ఇదంతా ఎందుకు చేస్తాయంటే వచ్చిన ఫారెన్ ప్యాథోజన్ వైరస్ ఆర్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయాలనే ఒక ఓవర్ జెలస్నెస్ తోటి చాలా వరకు హెల్ప్ అవుతుంది. కొన్నిసార్లు హార్మ్ అవుతుంది. ఒక్కసారిగా అంత ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటాం, ఈ మందుగుండు సామానంతా ఈ న్యూట్రోఫిల్స్ ఒక్కసారి బయటికి డంప్ చేసేసరికి అది అన్ని చోట్లకి వెళ్ళిపోయి మనకి టిష్యూ డ్యామేజ్, ఆర్గాన్ డ్యామేజ్ అనేది జరిగేందుకు అవసరం ఉంటుంది. అలాగే ఇది జరిగినప్పుడు మన బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ కూడా ఫామ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక 2 ఆర్టికల్స్ నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవచ్చు. అలాగే ఒక 2 మంచి ఇమేజెస్ కూడా నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను, డయాగ్రామ్స్ దట్ విల్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ నెట్ ఓసిస్. మల్లిక్ గారు అడిగిన క్వశ్చన్, డూ యూ అగ్రీ ఆర్ నాట్ దట్ హై న్యూట్రోఫిల్ కౌంట్ రిజల్ట్స్ ఇన్ నెటోసిస్? ఎస్ సార్, ఐ అగ్రీ. 36th క్వశ్చన్ ఏంటంటే, హౌ విల్ యూ కంట్రోల్ స్పైక్ ఇన్ న్యూట్రోఫిల్స్ ఆఫ్టర్ గివింగ్ స్టెరాయిడ్స్? వీ డోంట్ హ్యావ్ టు కంట్రోల్ ది ఇంక్రీజ్ ఇన్ న్యూట్రోఫిల్స్ దట్ హ్యాపెన్ ఆఫ్టర్ స్టెరాయిడ్స్. దానికి చాలా పెద్ద కారణం ఉంది. సింపుల్గా చెప్పాలనుకుంటే కనుక, ఈ స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈజ్ మార్జినలైజేషన్ అంటారు. అంటే మన బోన్ మ్యారోలో ఆల్రెడీ రెడీగా ఉన్న న్యూట్రోఫిల్స్ బయటకు వస్తాయి, బ్లడ్ వెజల్స్లోకి వచ్చి తిరుగుతుంటాయి, సర్క్యులేషన్లో అలా తిరుగుతుంటాయి అన్నమాట, గస్తీకి వస్తాయి అన్నమాట. అది స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు జరుగుతుంది. అందువలన బ్లడ్ కౌంట్ తీసుకుంటే కనుక న్యూట్రోఫిల్స్ పెరిగినట్టు తెలుస్తుంది. ఈ స్టెరాయిడ్స్ ఇచ్చినందువల్ల వచ్చే ఈ న్యూట్రోఫిల్ కౌంట్లో వచ్చిన రైజ్, డబ్ల్యూబీసీ కౌంట్ అంటాం, చూసినప్పుడు అది ఉన్నప్పుడు దట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్, దట్ ఈస్ నాట్ ప్రమోటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. దానికి కారణం ఏంటంటే, ఈ స్టెరాయిడ్స్ ఇచ్చినందువల్ల మార్జినలైజేషన్ అంటాము, ఈ బోన్ మ్యారో నుండి బయటకు వచ్చిన న్యూట్రోఫిల్స్ గస్తీ తిరుగుతూ సర్క్యులేషన్లో ఉంటాయి, కానీ అవి టిష్యూస్ లోపలికి వెళ్ళి డ్యామేజ్ ఏం కాజ్ చేయవు. ఎందుకంటే స్టెరాయిడ్స్ ఇంకొక ఎఫెక్ట్ కూడా ఉంది. ఈ న్యూట్రోఫిల్స్ బ్లడ్ వెజల్స్ నుండి తప్పించుకుని బయటికి వెళ్ళి టిష్యూస్ని కానీ అదర్ సెల్స్ని కానీ డ్యామేజ్ చేయాలి అంటే ఫస్ట్ ఇది బ్లడ్ వెసల్కి అతుక్కుని ఆ తర్వాత అది మెల్లగా బయటికి వెళ్తుంది. ఈ స్టెరాయిడ్స్ రెడ్యూస్ ద రిస్క్ ఫర్ ది న్యూట్రోఫిల్ టు స్టిక్ టు ద బ్లడ్ వెసల్ అండ్ దస్ బయటికి వెళ్లకుండా ఆపుతుందన్నమాట. సో అందువల్లనే ఈ స్టెరాయిడ్స్ వల్ల వచ్చే న్యూట్రోఫిల్ కౌంట్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. 37వ క్వశ్చన్, సిన్స్ లింఫోసైట్స్ ఆర్ ది మెయిన్ డిఫెన్స్ ఇన్ కోవిడ్ బ్యాటిల్, ఇఫ్ స్టెరాయిడ్స్ ఆర్ రెడ్యూసింగ్ ది లింఫోసైట్స్, హౌ విల్ ద పేషెంట్స్ ఇమ్యూనిటీ డిఫెండ్ అగైన్స్ ది వైరస్? ఎక్సలెంట్ క్వశ్చన్ మల్లిక్ గారు. సో దీనికి ఆన్సర్ ఇది. లింఫోసైట్స్ ఎస్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ జనరేటింగ్ ఇమ్యూనిటీ. 2 రకాల లింఫోసైట్స్ ఉంటాయి, టీ సెల్స్, బి సెల్స్. ఇందులో మళ్ళీ సబ్ టైప్స్ ఉంటాయి. టీ సెల్స్లో సైటోటాక్సిక్ టీ సెల్స్, న్యాచురల్ కిల్లర్ టీ సెల్స్, అలాగే CD4, CD8 ఇలా డిఫరెంట్ అన్నీ ఉంటాయి క్లాసిఫికేషన్ చేసుకుంటే కనుక. అలాగే బీ సెల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి, యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసే సెల్స్, నెక్స్ట్ మెమరీ సెల్స్. సో అవన్నీ తీసి పక్కన పెడితే అవన్నీ ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతాయనే దాంట్లో వాస్తవం ఉంది, అందులో డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ మన కోవిడ్లో జరిగింది ఏంటంటే, ఈ ఇమ్యూన్ ఓవర్ రియాక్షన్ అనేది జరిగినప్పుడు మనకి కోవిడ్లో ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ ఇమ్యూన్ సెల్స్ అన్నీ కూడా వచ్చేసి అవసరమైన కన్నా ఎక్కువ మోతాదులో ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేవి రిలీజ్ చేసి ఈ సైటోకైన్ స్టార్మ్ కాజ్ చేసి
దానివల్ల మనకి డ్యామేజ్ జరుగుతుంది. వైరస్ డైరెక్ట్గా కాజ్ చేసే డ్యామేజ్ తక్కువ, ఈ వైరస్కి మన ఇమ్యూన్ సిస్టమ్కి మధ్య జరిగే ఫైట్ వల్ల వచ్చే డ్యామేజ్ చాలా ఎక్కువ కదా. ఆ పాయింట్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ స్టెరాయిడ్స్ అనేవి ఈ ఫేజ్లో, ఈ ఇన్ఫ్లమేటరీ ఫేజ్లో యూజ్ చేసినందువల్ల ఈ ఇమ్యూన్ సెల్స్, ఈ లింఫోసైట్స్ అన్నిటి కూడా కంట్రోల్లో పెడుతుంది. మీరు అక్కర్లేదమ్మా ఇక్కడ, మీరు వెళ్ళిపోండి ఎక్కనండి అని చెప్పి ఈ లింఫోసైట్ రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. బ్లడ్లో ఉన్న లింఫోసైట్స్ అన్నింటి కూడా పంపించేస్తుంది. మీరందరూ కూడా వెళ్ళి లింఫ్ నోడ్స్లో దాక్కోండి, తర్వాత స్ప్లీన్లో దాక్కోండి, తర్వాత బోన్ మ్యారోలో దాక్కోండి, మళ్ళీ అవసరమైనప్పుడు వదురుగాని, అప్పుడు నేను సిగ్నల్ ఇస్తాను అని చెప్పి. మీతో అవసరం లేదు ఇప్పుడు. ఈ స్టెరాయిడ్స్ ఇలా చేయడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. అందువల్లనే మార్టాలిటీ బెనిఫిట్ మనం చూస్తున్నాం. సో మై ఆన్సర్ ఈజ్ ఎస్, స్టెరాయిడ్స్ వల్ల మీకు ప్రాబ్లం లేదు. తర్వాత ఈ అక్యూట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఆ లింఫోసైట్స్ అన్నీ కూడా అప్పటికీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వెళ్ళిపోయినాయి ఈ వైరస్ గురించి. వాటి పనులు అవి ఉంటాయి, యాంటీబాడీస్ తయారు చేసుకోవడం, మెమరీ సెల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఉండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వైరస్ వచ్చినప్పుడు అవి ఇమీడియట్గా రియాక్ట్ అవుతాయి. దెన్ ది కమ్ అండ్ అటాక్ ది వైరస్ ఇన్ ఎ మోర్ రెగ్యులేటెడ్ వే. ఈ డిస్రెగ్యులేటెడ్గా ఉన్న లింఫోసైట్స్ అన్నిటినీ ఒక చెక్ పెడుతుంది అనమాట స్టెరాయిడ్స్. సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్. 38th క్వశ్చన్ మల్లిక్ గారు అడుగుతుంది ఏంటంటే, డస్ గ్లూకోకార్టికాయిడ్స్ అంటే స్టెరాయిడ్స్ అఫెక్ట్ బీ సెల్ యాంటీబాడీ ప్రొడక్షన్ ఆర్ నాట్? దీని గురించి రీసెర్చ్ చేశారు. మార్చ్ 2021లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అదేంటంటే ఈ బీ సెల్ ఎఫెక్ట్ అవ్వడం స్టెరాయిడ్స్ వల్ల ఎస్ కొంతవరకు జరుగుతుంది, యాంటీబాడీ ప్రొడక్షన్ కూడా కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే నెగిటివ్గా ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు, దీనివల్ల ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనే చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఆ ఆర్టికల్ కూడా అటాచ్ చేశాను, యూ కెన్ గో త్రూ దట్ ఆర్టికల్. 39th క్వశ్చన్, ఈ గ్లూకోకార్టికాయిడ్స్ ఆర్ స్టెరాయిడ్స్ అనేవి షుగర్ని పెంచుతున్నాయి కదా, మరి డయాబెటీస్ పేషెంట్స్లో ఎందుకు మరి యూస్ చేస్తున్నారు అని క్వశ్చన్. దానికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏమవుతుందంటే ఈ కోవిడ్ అనేది జరిగినప్పుడు ఇన్ఫ్లమేషన్ బాగా పెరుగుతుంది కాబట్టి మనకి స్టెరాయిడ్స్ తప్ప వేరే మార్గం లేదు. బికాజ్ దట్ ఈస్ ఓన్లీ మెడికేషన్ దట్ ఈస్ ప్రూవెన్ టు ఇంప్రూవ్ మార్టాలిటీ. డయాబెటీస్ ఒకరికి ఉండుంటే కనుక జాగ్రత్తగా మనం వాళ్ళ బ్లడ్ షుగర్స్ మానిటర్ చేసుకోవాలి ప్రతిరోజు. యాక్చువల్గా రోజుకి 3-4 సార్లు వీలైతే మానిటర్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఇన్సులిన్ డోస్ పెంచుకోవడం కానీ లేదా అదర్ డయాబెటీస్ మెడికేషన్ డోసెస్ పెంచుకోవడం కానీ ఇదంతా జరగాలి. ఇది హాస్పిటల్లో మేము చేస్తాము, కానీ బయట ఉండే వాళ్ళకి అంత ఈజీ కాదు. ఎస్పెషలీ కోవిడ్ సెకండ్ వేవ్లో ఏమైందంటే రిసోర్సెస్ బాగా తగ్గిపోయినాయి. డాక్టర్ ఒక్కొక్కళ్ళు 100-150 పేషెంట్లు చూడాల్సిన అవసరం వచ్చేసింది కదా. సో డీటెయిల్గా మాట్లాడి అంతే ఎలా మానిటర్ చేస్తారు? ఇట్ ఈజ్ ఎ రిసోర్స్ ప్రాబ్లం, నాట్ ఎ నాలెడ్జ్ ప్రాబ్లం. ఆ రిసోర్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకుంటే కనుక అందరూ మాస్క్స్ పెట్టుకుని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే వేవ్ వచ్చిన థర్డ్ వేవ్ ఇంత దారుణంగా ఉండదు. ఆ రిసోర్స్ క్రంచ్ ఉండదు. ఎప్పుడైతే రిసోర్స్ క్రంచ్ ఉండదో డాక్టర్స్కి, నర్సెస్కి వాళ్ళకి ఎనఫ్ టైం ఉంటుంది, ఎనఫ్ ఎనర్జీ ఉంటుంది. అందరినీ జాగ్రత్తగా చూసి ఓకే ఇది 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 అని ఆలోచించేది అవకాశం ఉంటుంది. 40th క్వశ్చన్ ఏంటంటే, స్టెరాయిడ్సే కదా ఈ ఫంగల్ డిసీజ్కి రూట్ కాజ్, అవునా కాదా అని అడుగుతున్నారు. అంటే కొంతవరకు ఎస్, కొంతవరకు నో. ఎందుకంటే లో డోస్ స్టెరాయిడ్ కనుక యూజ్ చేసుకుంటే 6 mg డెక్సామెథాసోన్ ఫర్ 10 days అని అనుకున్నాం, ఆర్ ఈక్వివలెంట్ అనేది యూజ్ చేసుకుంటే కనుక మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేందుకు ఆస్కారం చాలా 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 తక్కువ. ఎందుకంటే ఈ లో డోస్లో ఉన్నప్పుడు స్టెరాయిడ్ అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. హై డోస్లో వాడినప్పుడు ఇమ్యూన్ సప్రెషన్ అనేది జరుగుతుంది. సో హై డోస్ వాడకుండా ఉంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంతా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే
ఈ హై డోసెస్ వాడడం వల్ల ఏమవుతుందంటే మీ డయాబెటీస్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్తుంది. ఎప్పుడైతే డయాబెటీస్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్తుందో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతున్నారో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతోపాటు మన ఇండియాలో అక్కడున్న ఎన్విరాన్మెంట్లో ఈ ఫంగల్ స్పోర్స్ అవన్నీ కూడా అమెరికా కానీ అదర్ డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఉండడానికి ఆస్కారం ఎక్కువ. సో ఇదంతా పర్ఫెక్ట్ మీడియం అన్నమాట ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం కోసం. అందువలన నా రికమెండేషన్ లో డోస్ స్టెరాయిడ్స్ ఓన్లీ, దట్ టు నాట్ మోర్ దాన్ 10 days. అలాగే డయాబెటీస్ పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోండి. ఇమ్యూన్ సప్రెషన్ జరగకుండా చూసుకోండి. అది చేసుకుంటే కనుక మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు ఆస్కారం తక్కువ. అలాగే అమెరికాలో అదర్ డెవలప్డ్ కంట్రీస్లో ఈ డీకంటామినేషన్ చాలా బాగా జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ డీకంటామినేషన్, ఆపరేటింగ్ రూమ్స్ కానీ, పేషెంట్స్ రూమ్స్ కానీ, ఈ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, ఆక్సిజన్ ట్యూబింగ్స్ కానీ అల్ట్రావైలెట్తో డీకంటామినేషన్ జరుగుతూ ఉంటుంది. అటువంటిది మన దేశంలో జరుగుతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. నాకు డౌట్, ఎస్పెషలీ అన్లెస్ ఇట్ ఈస్ ఎ బిగ్ కార్పొరేట్ హాస్పిటల్. మోస్ట్ ఆఫ్ ది చిన్న హాస్పిటల్స్లోనూ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ ఐ డోంట్ సచ్ ఫెసిలిటీస్ ఎగ్జిస్ట్. అది కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు దోహదపడుతుంది. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ ఇమ్యూనిటీని కాపాడుకోండి. 41st క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద డోసేజ్ ఆఫ్ స్టెరాయిడ్ టు బి అడ్మినిస్టర్డ్ ఫర్ ఎ పర్టికులర్ రేంజ్ ఆఫ్ IL-6? రికవరీ ట్రయల్లో, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రయల్స్ డన్ ఇన్ UK, అందులో స్టెరాయిడ్ డోసేజ్ 6 mg డెక్సామెథాసోన్ డైలీ ఫర్ 10 days అనేది నిర్ణయింపబడింది. అంతకన్నా ఎక్కువ డోసులు ఇచ్చినా సరే ఇట్ డిడ్ నాట్ షో ఎనీ బెనిఫిట్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ షోడ్ unnecessary side effects. So we should stick to 6 mg daily for 10 days. IL-6 levels కొంచెం ఎక్కువ ఉన్నంత మాత్రాన స్టెరాయిడ్ డోస్ అడ్జస్ట్మెంట్ అవసరం లేదు. కాకపోతే ఒక పాయింట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, IL-6 లెవెల్స్ గ్రేటర్ దాన్ 24 picograms per ml ఉన్నప్పుడు మోర్ సివియర్ డిసీజ్ ఉండేందుకు ఆస్కారం ఉంది అనేది తెలుస్తుంది. దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా అటాచ్ చేశాను, ప్లీజ్ రివ్యూ. 42nd క్వశ్చన్, వై ఆర్ అలోపతిక్ డాక్టర్స్ రిలక్టెంట్ టు యూజ్ హెర్బల్ ట్రీట్మెంట్స్? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మా అలోపతిక్ డాక్టర్స్కి ఈ హెర్బల్ ట్రీట్మెంట్స్ అనేది మా మెడికల్ ట్రైనింగ్లో జనరల్గా జరగదు. దట్ ఈస్ యూజువలీ నాట్ ద కేస్. కాకపోతే ఇప్పుడిప్పుడు దాదాపుగా గత 5-6 ఏళ్లుగా అమెరికాలో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే దానికి ఒక సపరేట్ డిగ్రీ కూడా ఉంది. అది అందులో మీకు ఈ అలోపతితో పాటు న్యాచురోపతి, ఆయుర్వేదం, అలాగే ఫంక్షనల్ మెడిసిన్ ఉంటుంది. అందులో కొన్ని విషయాలు, తర్వాత చైనీస్ మెడిసిన్, ఆక్యుపంక్చర్, వాట్ ఎవర్ దట్ హెల్ప్స్ పేషెంట్, వాట్ ఎవర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ ఆర్ అవైలబుల్, అవన్నీ కూడా అలోపతిక్ మెడిసిన్ తోటి ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నది కాబట్టి దాన్ని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని చెప్పి అంటున్నాం. అది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది ఇక్కడ అమెరికాలో కూడా. ఐఎమ్ యాక్చువల్లీ ఎ ప్రొపొనెంట్. ఎందుకంటే అల్టిమేట్గా పేషెంట్కి హెల్ప్ అవ్వాలి. అది అలోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాకపోతే సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఈ హెర్బ్స్ కానీ, స్పైసెస్ కానీ, మిగతావన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నది సరిగ్గా మెడికేషన్స్ ఏమున్నాయో అవి కరెక్ట్గా ప్రొడ్యూస్ చేసుకుని దెన్ వి షుడ్ యూజ్. ఇదే ఇండియాలో కూడా జరిగితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మనకు ఆయుర్వేదం అనేది ఉంది, వేల సంవత్సరాల సైన్స్ మన ఇండియాలో. దాన్ని కరెక్ట్గా సైంటిఫిక్గా యూజ్ చేసుకుంటే కనుక చాలా హెల్ప్ అవుతుందని చెప్పి నా పర్స్పెక్టివ్ దాని మీద. 43rd క్వశ్చన్ మల్లిక్ గారు అడిగింది ఏంటంటే, ఎందుకు బ్రోమెక్సిన్ సిరప్ ఇవ్వడానికి అంత తటపటాయిస్తున్నారు అలోపతిక్ డాక్టర్స్ అని? ముందుగా నేను అనుకోవడం, దట్ ఈస్ నాట్ ఎ ప్రూవెన్ ట్రీట్మెంట్. రీసెర్చ్లో బ్రోమెక్సిన్ వాజ్ నాట్ ప్రూవెన్ టు హెల్ప్ కోవిడ్. ఆ బ్రోమెక్సిన్ లాంటి డిఫరెంట్ కాంపౌండ్స్ కూడా టెస్ట్ చేసి ఇది పెద్దగా అవసరం ఉందా లేదా, ఇది యూజ్ ఉంటుందా లేదా అన్నట్టుగానే స్టడీ ఉంది. కాకపోతే
బ్రోమెక్సిన్కి ఉన్న మరో ప్రాబ్లం ఏంటంటే అది మ్యూకోలైటిక్. కఫ్ అవన్నీ ఉంటే హెల్ప్ అవుతుంది. కాకపోతే అట్ ద సేమ్ టైం ఈ స్టమక్లో మనకి లైనింగ్ మ్యూకస్ లైనింగ్ ఉంటుంది. ఈ బ్రోమెక్సిన్ ఇంజుడిషియస్గా వాడితే కనుక ఈ అల్సర్స్ స్టమక్లో వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్ట్రెస్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి స్ట్రెస్ కెన్ కాజ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ అంటాం. సో ఈ బ్రోమెక్సిన్ లాంటివి వాడినప్పుడు ఆ అల్సర్స్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది కదా. సో అది కూడా ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి మనం. అలాగే 80-85% పీపుల్ ఇంప్రూవ్ బై దెమ్సెల్స్ అని కూడా అనుకుంటున్నాం కదా మైల్డ్ డిసీజ్ ఉన్నవాళ్ళు. దెన్ అందరికీ ఇది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అందరికీ ఇవ్వాలనుకుంటే కనుక షార్టేజ్ వచ్చేస్తుంది ఏమందైనా సరే సడన్గా ఒకేసారి. సో ఐ విల్ గో బ్యాక్ టు ద బేసిక్స్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. దాని మీద ఫోకస్ చేయాలి. 44వ క్వశ్చన్ అంటే వై ఆర్ డాక్టర్స్ హెసిడెంట్ టు గివ్ గౌట్నెల్. గౌట్నెల్ అంటే కోల్చిసిన్ అంటాం. అది గౌట్ అనే డిసీజ్కి ఇస్తాం అనమాట. కోల్చిసిన్ ఈజ్ అ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, గౌట్కి బాగా పనిచేస్తుంది. కాకపోతే రీసెర్చ్ జరిగింది దీని మీద కూడా. కోల్చిసిన్ ఈజ్ నాట్ ప్రూవెన్ టు బీ హెల్ప్ఫుల్ ఫర్ కోవిడ్. దట్స్ రీజన్ మోస్ట్ లైక్లీ డాక్టర్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ ఇట్. దానివల్ల యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. డయేరియా అని కానీ ఒక్కొక్కసారి ర్యాష్ అని కానీ ఇలాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ పీపుల్ విల్ బీ విల్లింగ్ టు యూజ్ ఇట్. దానికి ఒక ఆర్టికల్ కూడా ఉంది, అది అటాచ్ చేశాను. 45th క్వశ్చన్ ఏంటంటే ఆన్ February 4th ఈ ఐవర్మెక్టిన్ గురించి మ్యానుఫ్యాక్చరర్ మెర్క్ వాడు ఒక ఆర్టికల్ రాశాడు, అది మీరు చూసారా అని చెప్పి. పాయింట్ ఏంటంటే ఐవర్మెక్టిన్ ఈజ్ నాట్ ఏ ప్రూవెన్ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్, సో డోంట్ యూజ్ ఇట్, ఇట్స్ నాట్ నీడెడ్. ఇవి కాకుండా మల్లిక్ గారు ఈ కొత్తగా డెల్టా ప్లస్ థ్రెట్, థర్డ్ వేవ్ థ్రెట్ గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. అది ఇంకొక 10 క్వశ్చన్స్ ఉన్నాయి దాదాపుగా. అవి కూడా ఆన్సర్ చేసేస్తే మనకి ఈ సెషన్ అయిపోతుంది. 46th క్వశ్చన్ ఏంటంటే థర్డ్ వేవ్ మన ఇండియాని హిట్ అవుతుందా లేదా అనేది మీరు యాంటిసిపేట్ చేస్తున్నారా అని అడిగారు. ఇక్కడ నా సమాధానం ఏంటంటే మనం జాగ్రత్తలు గనక తీసుకోకపోతే థర్డ్ వేవ్ ఏంటి, ఫోర్త్ వేవ్ ఏంటి, ఫిఫ్త్ వేవ్ ఏంటి, సిక్స్త్ వేవ్ ఏంటి, 10th వేవ్ కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ జాగ్రత్తలు తీసుకోవాలి. గవర్నమెంట్ తరపు నుండి వాళ్ళు జాగ్రత్తలు చాలా చెప్పాలి, రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. ప్రజలు కూడా ఇంత జరిగింది కదా దాదాపుగా సంవత్సరంన్నర నుండి ఎంతో జాగ్రత్తగా ఉండాలి, పాఠాలు నేర్చుకోవాలి. ఇంతకుముందు మనం ఏం తప్పులు చేసాం అది రిపీట్ అవ్వకుండా ఎలా ఉండాలి. మాస్క్ పెట్టుకుని బయటికి వెళ్ళడానికి ఎందుకు అంత కష్టపడుతున్నారు? బయటికి ఎందుకు వెళ్ళి మనం సెలబ్రేట్ చేసుకోవాలి? వెడ్డింగ్స్ కానీ సెరమనీస్ కానీ అవి లేకపోతే ఒక సంవత్సరం ఉండలేమా? కొంచెం కష్టమే, కానీ బతికి ఉండడం మోర్ ఇంపార్టెంట్ కదా. అది ప్రయారిటీ కదా. ఇలా ఆలోచించాలి అందరూ కూడా. సేమ్ థింగ్ ఎలక్షన్ ర్యాలీస్ కానీ ఈ రిలీజియస్ గ్యాదరింగ్స్ కానీ ఇవన్నీ కూడా అందరికీ వ్యాక్సినేషన్ అయ్యి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చి, అంటే 70% ఆర్ మోర్ పీపుల్ ఇన్ ద కంట్రీ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేదాకా జాగ్రత్తగా ఉండాలి. అది ఉంటే గనక ఈ థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అన్నీ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రివెంట్ చేసుకోవాలనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎడ్యుకేషన్. ప్రజలకి 100 సార్లు చెప్పాలి, 100 సార్లు కాకపోతే 1000 సార్లు చెప్పాలి. మీడియాలో, సోషల్ మీడియాలో, ప్రతి చోట కూడా ఈ జాగ్రత్తలు మళ్ళీ చెప్పాలి. ప్రమాదం పూర్తిగా వెళ్ళిపోలేదు, ఇంకా పొంచి ఉంది ప్రమాదం. ఈ విషయం జనాలకు అర్థం కావాలి. 47th క్వశ్చన్ ఏంటంటే ఏ వేరియంట్ మనకి థర్డ్ వేవ్లో బాగా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి. మనమేమి బ్రహ్మం గారు కాదు, ఇది డెఫినెట్గా అలా ఉంటుందని చెప్పి ప్రిడిక్ట్ చేసుకోవడానికి. బట్ చూసినంతలో డెల్టా వేరియంట్ బాగా ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది కాబట్టి, అలాగే డెల్టా ప్లస్ కూడా డెల్టా వేరియంట్కి ఉన్న సేమ్ ఫీచర్స్ ఉండి ఇంకొంచెం అదర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఐ థింక్ దీస్ టూ మే బీ ప్రిడామినెంట్ ఇన్ ది థర్డ్ వేవ్. కాకపోతే ఏ వైరస్ అయినా మీరు మాస్క్ పెట్టుకుంటే లోపలికి వెళ్ళలేదు కదా. సో ప్రికాషన్, ప్రివెంటివ్ మెజర్స్ అవి తీసుకుంటే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఏ వైరస్ అయినా కావచ్చు, ఏ వేరియంట్ అయినా కావచ్చు. ఈ విషయాన్ని జనాలు మర్చిపోతున్నారు. 48th క్వశ్చన్ ఏంటంటే దెర్ ఇస్ అన్ యాంటిసిపేషన్ దట్ ఇన్ ద థర్డ్ వేవ్ కిడ్స్ మే బీ ఎఫెక్టెడ్ ఆన్ ఎ లార్జ్ స్కేల్.
వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? అంటే ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు ఎక్కువ మంది జనాలు ఎఫెక్ట్ అయితే, పేరెంట్స్ ఎఫెక్ట్ అయితే కిడ్స్కి కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందువలన నేను చెప్పేది, పేరెంట్స్ కనుక జాగ్రత్తగా ఉండి, గవర్నమెంట్స్ కనుక జాగ్రత్తగా ఉండి, ఈ మాస్కులు పెట్టుకుని పిల్లలకు కూడా మాస్కులు పెట్టి తీసుకుంటే ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. అది ఎటువంటి వైరస్ అన్నా కావచ్చు. అది ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఈ డెల్టా ప్లస్ వేరియంట్స్ అనేవి కొంచెం ఈ ACE2 రిసెప్టార్స్ అని ఉంటాయి. మన ఆల్వియోలార్ టైప్ 2 ఎపిథీలియల్ సెల్స్ అని చెప్పి మన లంగ్స్లో ఉంటాయన్నమాట. అలాగే కొన్ని అదర్ సెల్స్లో కూడా బాడీలో ఈ ACE2 రిసెప్టార్స్ అని ఉంటాయి. ఈ ACE2 రిసెప్టార్స్ అనేవి అడల్ట్స్లో బాగా ఎక్కువ ఉంటాయి, పిల్లల్లో తక్కువ ఉంటాయి. అందువలన పిల్లలు అంత ఈజీగా ఎఫెక్ట్ కారు ఈ కోవిడ్ వైరస్ తోటి. ఎందుకంటే ఈ COVID-19 వైరస్ అనేది ఆ ACE2 రిసెప్టార్కి వెళ్ళి అతుక్కుంటుంది. అప్పుడు అది ఆ రిసెప్టార్ని అతుక్కుని సెల్ లోపలికి వెళ్తుంది. ఆ సెల్ లోపలికి వెళ్ళి అక్కడ అది వైరస్ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయ్యి ఆ వైరస్లన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. బయటకు వచ్చి మిగతా సెల్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి. ఇది జరిగే ప్రాసెస్. దీనంతటికీ ఆ ACE2 రిసెప్టర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ ACE2 రిసెప్టర్ అనేది పిల్లల్లో తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ వైరస్ ఎఫెక్ట్ చేసేందుకు అవకాశం తక్కువ. కాకపోతే ఇప్పుడు వచ్చే కొత్త డెల్టా ప్లస్ వైరస్లు ఆ ACE2 రిసెప్టార్ని కొంచెం గట్టిగా అతుక్కునేటట్టుగా ఉన్నాయి. సో ప్రికాషన్. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ పిల్లలకి ఈ కరోనా వైరస్ వచ్చినా సరే, మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అడల్ట్స్ కన్నా కూడా. సో దే హ్యాండిల్ ఇట్ మచ్ బెటర్. పిల్లల్లో కూడా కరోనా వైరస్ వస్తే ద డిసీజ్ ఈజ్ మైల్డ్, సివియర్ డిసీజ్ అనేది రేర్. కాకపోతే ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది, పిల్లల్లో ఈ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత MIS-C అంటాం అన్నమాట, మల్టీ ఆర్గన్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అంటాం. ఈ కోవిడ్ వైరస్ వచ్చిన తర్వాత ఒక 2-3 వీక్స్ తర్వాత సడన్గా ర్యాష్ రావడం, కంజక్టివైటిస్, కళ్ళు మంటలు పట్టడం, దురద పట్టడం, ఎర్రగా అవ్వడం, ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్. ఇవన్నీ వచ్చినప్పుడు లోపల సివియర్ ఇన్ఫ్లమేషన్ కూడా ఉండొచ్చు. ఉండి సడన్గా వీళ్ళు షాక్లోకి వెళ్ళచ్చు. అది జరిగేది ఉంటుంది. బట్ దట్ ఈస్ రేర్. బట్ దట్ కెన్ హ్యాపెన్. బట్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ కిడ్స్ ఒకేసారి ఎఫెక్ట్ అయితే then you will severely start seeing more number of cases like this. So prevention is important. Prevention. 49th question అడిగింది ఏంటంటే, what are the major factors that will make kids more vulnerable in third wave? Can you tell us about any supporting studies regarding this? నాకు తెలిసి the two most important factors that will make kids suffer in the next wave is recklessness from parents, recklessness from government. It is not so much a virus problem. It is a government and parents problem. రెక్లెస్గా ఉండద్దు. మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. తగిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. మిమ్మల్ని కాపాడుకోండి, మీ పిల్లల్ని కూడా కాపాడుకోండి. ఒక 6 నెలల పాటు కాలేజీలకు వెళ్ళకపోతే, స్కూల్స్కి వెళ్ళకపోతే జరిగే నష్టం ఏమీ లేదు. మీ లైఫ్ స్పాన్, మీ పిల్లల లైఫ్ స్పాన్ ఒక 70 years 80 years అనుకుందాం. 6 నెలలు ఎంత, అందులో సంవత్సరం ఎంత? టైనీ డాట్, టైనీ బ్లిప్. సో స్టేయింగ్ అలైవ్ ఈజ్ ప్రయారిటీ. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. జాగ్రత్తలు తీసుకోండి. 50th క్వశ్చన్ ఏంటంటే, డూ యూ థింక్ ఇట్ ఈస్ దేర్ ఇగ్నోరెన్స్ దట్ సో మెనీ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ ప్యానికింగ్ అబౌట్ డెల్టా ప్లస్ వేరియంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ కంట్రీ అయినా సరే ప్యానిక్ అవడం వల్ల లాభం లేదు. ప్యానిక్ ఈజ్ మోర్ ప్రాబ్లమాటిక్ దాన్ పాండమిక్. మోర్ పీపుల్ ఆర్ డయింగ్ ఆఫ్ ప్యానిక్ దాన్ పాండమిక్. సో ఇక్కడ ఎస్, డెల్టా ప్లస్ వేరియంట్ వచ్చింది, ఆ వేరియంట్, ఈ వేరియంట్లు మారుతూ ఉంటాయి.
వైరస్ అనేది మ్యూటేట్ అవ్వడం నార్మల్, కొత్త వేరియంట్స్ అనేవి రావడం నార్మల్ జరుగుతూ ఉంటుంది. వేరియంట్ వచ్చిన ప్రతిసారి దాన్ని చూసి భయపడితే యూ క్యాన్ ఫైట్ ఇట్. భయాంతో మనం గెలవలేం, కరేజ్తోనే గెలవగలం యుద్ధాన్ని. వచ్చినప్పుడు కొంచెం భయం ఉంటుంది, అది నార్మల్. కానీ ప్యానిక్ అవ్వకూడదు. ఆ భయాన్ని వెంటనే కంట్రోల్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? లాజికల్గా ఆలోచించాలి. ఓకే, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఈ మెజర్ తీసుకుంటే బాగుంటుంది. ఎక్కడ ప్రాబ్లం ఉంది? గవర్నమెంటా, ప్రజలా, లేకపోతే వ్యాక్సిన్ తీసుకోవట్లేదు జనాలు? ఇవన్నీ కూడా చూసుకోవాలి. లాజికల్గా ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఎదుర్కోవాలి. డోంట్ ప్యానిక్. 51st క్వశ్చన్ ఏంటంటే, ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది ఉంది, అందులో ఉన్న మ్యూటేషన్స్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది. ఈ డెల్టా ప్లస్లో డెల్టాలో ఉన్న మ్యూటేషన్స్తో పాటు ఒక కొత్త మ్యూటేషన్ కూడా ఉంది, అదే K417N అని చెప్పి అంటున్నాం. ఇందులో వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ ఈ డెల్టా ప్లస్లో ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్. అంటే అంతకుముందున్న ఒరిజినల్ కరోనా వైరస్ వైల్డ్ వేరియంట్ కన్నా ఇప్పుడున్న డెల్టా ప్లస్ ఈజీగా ఒకరికి పాకుతుంది, దగ్గినప్పుడు కానీ తుమ్మినట్టు కానీ ఎక్కువ మందికి వెళ్తుంది. అలాగే ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ACE2 రిసెప్టార్స్ని కొంచెం గట్టిగా పట్టుకుంటుంది. అలా పట్టుకోవడం వలన అది ఈజీగా సెల్ మెమరీన్స్ తోటి ఫ్యూజ్ అయ్యి ఆ సెల్స్ లోపలికి ప్రవేశిస్తుంది, అప్పుడు రెప్లికేట్ అవుతుంది. దాంతోపాటు ఈ ఇమ్యూన్ ఎస్కేప్ అంటున్నారు, అంటే ఇమ్యూన్ సర్విలెన్స్ జరుగుతూ ఉంటుంది. ఎవరన్నా కొత్తోడు వచ్చాడా, కొత్త ఫారెన్ బాడీ వచ్చిందా, ప్యాథోజన్ వచ్చిందా, వైరస్ వచ్చిందని చెప్పి మన ఇమ్యూనిటీ సెల్స్ అని చూసుకుంటూ ఉంటాయి. ఆ ఇమ్యూనిటీ సెల్స్ని కూడా ఇది కొంచెం ఎస్కేప్ అయ్యేటట్టుగా ఉంది అనేది కూడా తెలుస్తుంది. అలాగే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్కి ఇది అంతగా రెస్పాండ్ అవ్వదేమో, కానీ ఇదంతా కూడా ప్రిలిమినరీ రీసెర్చ్, కొంచెం చూస్తున్నాం. ఇంకా ఎవాల్వ్ అవ్వాలి రీసెర్చ్ స్టడీస్, మోర్ ఇన్ఫర్మేషన్ రావాలి. రీసెర్చ్ మళ్ళీ ఇంకో విషయం ఏం చెప్పిందంటే, ఇవన్నీ జరుగుతున్న ఒక పక్కనండి 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక మీకు 90% కన్నా ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. 2 డోసెస్ తీసుకోవాలి, జాప్యం చేసుకోకుండా 2 డోస్ తీసుకోండి. అంటే మన ఇండియాలో ఫైజర్ లేదు కాబట్టి, మన ఇండియాలో ఆస్ట్రాజెనెకా, కోవిషీల్డ్ ఉంది కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్. 92% ఎఫికసీ చూపిస్తున్నాయి 2 డోసెస్ తీసుకుంటే, ఈవెన్ అగైన్స్ డెల్టా వేరియంట్. ఓకే, అలాగే మన ప్రెస్లో రిలీజ్ చేశారు ఈ మధ్యనే, కోవాక్సిన్ కూడా పనిచేస్తుంది ఈ కొత్త డెల్టా వేరియంట్ మీద, అండ్ సో ద డెల్టా ప్లస్ వేరియంట్ మీద అని చెప్పి కూడా చెప్తున్నారు. సో టేక్ వ్యాక్సిన్. దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అదర్ పీపుల్ ఆల్సో, దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ది సొసైటీ, ద కంట్రీ. అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక మనం అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమెరికాలో అయితే కనుక మేము అన్నీ ఓపెన్ చేస్తాం, ఎందుకంటే చాలామంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ వైరస్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ 1% టు అనదర్ పర్సన్ అనేది చాలా తగ్గిపోతుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. 52nd క్వశ్చన్ మల్లిక్ గారు అడిగింది ఏంటంటే, హ్యావ్ యూ స్టడీడ్ ఎనీ అటాప్సీ రిపోర్ట్ ఆఫ్ ఎ డెల్టా వేరియంట్ పేషెంట్, వాట్ ఆర్ యువర్ ఫైండింగ్స్? నేను లేదండి, ఇండియాలో కూడా ఐ డోంట్ నో ఇఫ్ ఎనీవన్ కెన్ రియల్లీ డిఫరెన్షియేట్ డెల్టా ప్లస్ వేరియంట్స్లో ఉన్న కోవిడ్ డిసీజ్ వర్సెస్ అదర్ వేరియంట్స్ అనేది. అది టైం తోటి బహుశా తెలుస్తుందేమో. రీసెర్చ్ స్టడీస్ కూడా ప్రస్తుతానికి ఏమీ లేవు దీని మీద. 53rd క్వశ్చన్, ఇది ఒక అద్భుతమైన క్వశ్చన్, మంచి డెప్త్ ఉన్న క్వశ్చన్. P681R అనే మ్యుటేషన్ డెల్టా ప్లస్ వేరియంట్లో ఉంది, దట్ ఇంక్రీజెస్ ది సిన్సిషియా అని చెప్పి అన్నారు. తర్వాత ఈ లింఫో ఎలిమినేషన్ అనేది కూడా జరుగుతుంది ఈ కోవిడ్ వైరస్ వల్ల, దాని గురించి మీరేమంటారు అని. లింఫో ఎలిమినేషన్ అంటే నాకు మీరు కరెక్ట్గా ఏమనుకుంటున్నారో పూర్తిగా అర్థం కాలేదు. దెర్ ఈస్ అ ఫినామినన్ కాల్డ్ ఫంక్షనల్ ఎగ్జాషన్ ఆఫ్ సైటోటాక్సిక్ లింఫోసైట్స్, దాని గురించి మీరు మెన్షన్ చేస్తున్నారా? అలాగే ఈ లింఫోసైటోపీనియా కూడా కొంచెం వరకు జరుగుతుంది కోవిడ్-19లో, దాని గురించి మీరు అంటున్నారా అని చెప్పి నా క్వశ్చన్ మీకు. ఒకవేళ అది గనక అయితే మీ క్వశ్చన్, ఈ కోవిడ్లో ఉన్న ఒక గమ్మత్ ఏంటంటే, ఈ కొత్త రీసెర్చ్ ఇది,
మన CD8 సెల్స్ ఉంటాయి మన బాడీలో, ఒక రకమైన T సెల్స్, T8 సెల్స్ అంటాం అన్నమాట. ఆ సెల్స్ తగ్గుతున్నాయి ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో. ఆ సెల్స్ని ఇది సప్రెస్ చేస్తుంది. ఎందుకంటే ఈ CD8 సెల్స్ అనేవి న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటాం, సైటోటాక్సిక్ లింఫోసైట్స్ అంటాం. ఇవి ఇనీషియల్గా ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఈ ఆ వైరస్ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఏం చేస్తాయంటే ఆ సెల్ దగ్గరికి వెళ్ళి, ఇన్ఫెక్ట్ అయిన సెల్కి ఆ సెల్ని డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఆ సెల్ని డిస్ట్రాయ్ చేసేసి లోపల ఉన్న వైరస్ అంతా చచ్చిపోతుంది. ఈ కోవిడ్ చాలా తెలివైన వైరస్. ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి, ఈ సైటోటాక్సిక్ T లింఫోసైట్స్ అనేవి వెళ్ళి దాన్ని చంపేస్తాయి అన్న విషయం గ్రహించి ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్, సైటోటాక్సిక్ T లింఫోసైట్స్, వాటి ఎక్స్ప్రెషన్ అవి ఎక్కువగా రాకుండా ఇది కొన్ని చేంజెస్, కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది అన్నమాట. సో మీరు బహుశా దాని గురించి మాట్లాడుతున్నారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టోటల్ అండర్స్టాండింగ్ హౌ దిస్ వర్క్స్ అండ్ వాట్ ఎగ్జాక్ట్ ద సొల్యూషన్ ఫర్ ఇట్ అనేది. బట్ ఐ థింక్ దట్ మే ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ the COVID-19 virus progressing to cause more severe disease and more inflammation. 54th question ఏంటంటే, is Delta Plus variant reporting low RT-PCR count CT value? 54th question అంటే, ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో RT-PCR CT వాల్యూ తక్కువ ఉంటుందా అంటే దాని అర్థం ఎక్కువ వైరల్ లోడ్ ఉంటుందా అని చెప్పి. ఇక్కడ మెయిన్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ వైరల్ లోడ్కి డిసీజ్ సివియరిటీకి డైరెక్ట్ కోరిలేషన్ లేదు. కొంతమందిలో వైరల్ లోడ్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఇంప్రూవ్ అయిపోవచ్చు, కొంతమందిలో వైరల్ లోడ్ తక్కువ ఉండొచ్చు కానీ దే మే గెట్ యాక్చువల్లీ సివియర్ డిసీజ్. ఈ కోరిలేషన్ పర్ఫెక్ట్గా లేదు. అందువల్ల దాని గురించి ఫోకస్ పెట్టడం అనవసరం అని చెప్పి నా అభిమతం. దీని గురించి మోర్ డీటెయిల్స్, అసలు ఏంటి RT-PCR వాల్యూ అనేది నేను ఆర్టికల్లో రాయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ రీడ్ ఇట్. న్యాచురోపతిలో మీరు చెప్పినట్టుగా మెంతులు, ఆవాలు ఇలాంటివన్నీ నాకు తెలియదు కానీ మెడికల్ ట్రీట్మెంట్ అలోపతిక్లో మాత్రం ఇది సేమ్ ట్రీట్మెంట్. 56th క్వశ్చన్, వాట్ రెప్లికేషన్ ఇన్హిబిటర్స్ ఆర్ రికమెండెడ్ టు మేనేజ్ వైరల్ లోడ్ ఇన్ కిడ్స్ అండ్ అడల్ట్స్? ఇందాక మనం ఒరిజినల్గా మాట్లాడుకుందాము రెమ్డెసివిర్, బట్ దాని గురించి మర్చిపోదాం ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. మోల్నుపిరవిర్ అనేది హెల్ప్ అవుతుంది, బట్ దట్ ఈస్ నాట్ అవైలబుల్. రీసెర్చ్ స్టడీస్ ఆర్ నాట్ కంప్లీట్. ఎవరన్నా హెర్బ్స్ కానీ స్పైస్ కానీ తీసుకుంటానుకుంటే కనుక నాకు అభ్యంతరం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 57th క్వశ్చన్, ఆర్ స్టెరాయిడ్స్ రికమెండెడ్ ఫర్ డెల్టా ప్లస్ వేరియంట్ విచ్ కన్సిస్ట్ P681R మ్యుటేషన్ కాజింగ్ లింఫో ఎలిమినేషన్? ది ఆన్సర్ ఈజ్ ఎస్. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే సైటోకైన్ స్టార్మ్, మనకి ఈ వైరస్ వచ్చినప్పుడు ఏ వేరియంట్ అయినా సరే ఆ సైటోకైన్ స్టామ్ని ఆపగలిగే ఒకే ఒక్క మెడికేషన్ ఈ స్టెరాయిడ్స్. సో ద ట్రీట్మెంట్ ఈస్ ద సేమ్. ఇట్ ఈస్ గోయింగ్ టు డాంపెన్ ది ఇన్ఫ్లమేషన్, ద హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో డెల్టా ప్లస్ వేరియంట్ అయినా సరే, ఏ మ్యూటేషన్ ఉన్నా సరే, స్టెరాయిడ్స్ ఆర్ స్టిల్ ది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. సో చాలా క్వశ్చన్లు అడిగారు, ఇందులో చాలా మంచి ఉన్నాయి. అండ్ మొత్తం సైంటిఫిక్ డీటెయిల్డ్ నాలెడ్జ్ వీటన్నిటి కూడా మనం ఎక్స్ప్లోర్ చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్.